ఎప్పటి నుంచో బానిస సంఖ్యల మధ్యన మనం కనుమరుగొంటున్నాం. ఎందుకంటే పెట్టేది ఏ వరుసలో కూర్చున్నా కూడా పెట్టేవాడు మనవాడు కావాలి. ఎందుకంటే సామెత ఏముంటుందంటే మనవాడు ఎక్కడ కూర్చున్నా వడ్డించేటోడు మనవాడు అయితే మనకు పడాల్సినే పడతా ఉంటాయి. ఒక బీసీ అనేటోడు మన బీసీల దగ్గరికి పోతేనే ఇంటేర్ చేసి ఏదైనా చూసి జోకర్గా నవ్వుతా ఉంటాడు. అట్లాంటి అన్ని అధిగమించుకుంటూ రావేసరికి ఇవాళ బీసీ ఏంది ఏం బీసీ అయితే ఏం చేస్తారంటే వర్ణాలు ఏమంటారంటే మొన్న మనం చూసిన మన జీవన్ రెడ్డి గారు మాట్లాడారు. దాని తర్వాత జగ్గారెడ్డి గారు మాట్లాడారు. దాని తర్వాత ఇంకో రెడ్డి ఇంకో వేళ ఏమంటారంటే బీసీలు మీకు మీ ఓటు మీకు వేసుకునే మీకే రాజ్యాధికారం వస్తుంది, ఇవన్నీ ఉట్టి మాటలు. ఎలక్షన్ల టైం అప్పుడు మీరు గర్జిస్తాం, ఓడుస్తాం, పీరుతాం అని చెప్పి ఏదో ఒకటి మాట్లాడతారు. సుట్ కేసులు మోయక పోరాటం చేస్తే మీరు అన్న రాజ్యాధికారం వచ్చు కదా, ఆ సుట్ కేసులు మోసే మనకు తప్ప అంటున్న వాళ్ళ తప్ప అంటే ఏం చెప్తారు రామూర్తి అని? ఇప్పుడు సుట్ కేసులు మోసేది ఆ పని చేసిన దానికంటే రోడ్డు మీద అడ్డగూలిగా పనిచేసింది బెస్ట్. ఎందుకంటే జీవితంలో బ్రతకాలన్నా లేకపోతే సంపాదించుకోవాలంటే నానా రకాల వ్యాపార రంగాలు ఉన్నాయి, వ్యవసాయ రంగం ఉన్నది, దాని తర్వాత బిజినెస్లు చేసుకునేవచ్చు. ఈ యొక్క ఉద్యమం అంటే ఒక పవిత్రమైన యజ్ఞం లాంటిది. ఎవరెవరు మాట్లాడుకుంటారు, లేకపోతే నరేంద్ర గారు కానీ, నేను కానీ, ఆర్ కృష్ణ కానీ, నాతో పాటు ఇంకెవరైతే ఉన్నాడు మనల్ని శ్రవణ్ కుమార్ కానీ, ఇలాంటి వాళ్ళందరం కొంతమంది ఆలోచిస్తున్నాం. 1,00,000 మందితో మన బల ప్రదర్శన హైదరాబాద్ ను ముట్టడి చేయకపోతే ఈ రాజ్యాధికారం 42% రిజర్వేషన్ సాధ్యం కావు. ఈ 8 నెలల సంచి కూడా ఈ మంత్రి ఈ కోట్ల మంది ఆ కోట్ల పడుతుంది, ఆ కోట్ల మంది ఈ కోట్ల పడుతుంది. ఈ తన్నే కూడా ఆటం చూడడానికి ఆడియన్స్ గా మనం మిగిలిపోతున్నాం. బీసీ సమాజాన్ని మోసం చేస్తున్న నాయకులు ఎవరైనా మీకు తారసపడ్డారా 25 ఏళ్ల కాలంలో? బీసీ ఉద్యమాన్ని వాడుకొని కేవలం మాసులు సంపాదించు కాంగ్రెస్ పిలిచిస్తే మీకు ఎమ్మెల్యే టికెట్ ఇస్తాను అవసరం లేదు. రామూర్తి కూడా నేను ఎప్పుడున్నా కూడా నేను ఉద్యమకారునిగా ఉండాలనుకుంటున్నాను. నాకు అట్లా కూడా 2000 ఉమ్మడి జిల్లాల కమిటీలు వేసిన 2007-8 నుంచి కూడా యాక్టివ్ గా 100-200 మందివి. నేను నా వాదన రామాయణంలో ఉడతవక్క తప్పలేదు. బహుజన సమాజంలో నాకున్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ నాకున్న ఆర్థిక వనరులను దృష్టిలో పెట్టుకుని ఈ నా వంతు ప్రయత్నంగా నేను పోరాటం చేస్తా ఉన్నాను. హాయ్ హలో వెల్కమ్ టు హర్షి మీడియా. నేను రాఘవేంద్ర. తెలంగాణలో ఎక్కడ చూసినా మరి బీసీ నినాదం ముందుకు సాగుతా ఉంది. బీసీలు ఎవరు, బీసీల హక్కులు ఏంది, బీసీల సమస్యలు ఏంది, మరి 80 ఏళ్లుగా బీసీలు ఎందుకు ఇంకా అనగానిక వర్గాలుగా ఉన్నారు, మరి బ్యాక్వర్డ్ క్లాసెస్ గా మిగిలిపోయినారంటే $1 మిలియన్ క్వశ్చన్ గా మారింది. మరి పాలకులు మారినారు, పార్టీలు మారినాయి, మరి బీసీల బతుకులు ఎందుకు అక్కడే ఉన్నాయి, ఎక్కడ వేసిన గొంగలు ఎక్కడే అన్న చందంగా ఎందుకు ఉన్నాయి? మరి వీటన్నిటికి సమాధానం దొరకాలంటే యువత మన ముందు ఉండాల్సిన అవసరం ఉంది. యువతకు లీడర్షిప్ వహిస్తున్న లీడర్ మన ముందుకు ఉండాల్సిన అవసరం ఉంది. మరి యువజన సంఘాల నేతలకు కూడా దీనిపైన కంప్లీట్ సబ్జెక్ట్ ఉంటుంది కాబట్టి వాళ్ళని ముందుంచే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఇక్కడ ఆర్జీవీల ప్రయత్నం కూడా ఏంటంటే బీసీలనే కాదండి, బడుగు బలహీన వర్గాలు ఎందుకు ఇంకా ఆపన్న ఆస్తం కోసం ఎదురు చూడాల్సి వస్తుంది. బడుగు బలహీన వర్గాల వారికి చెందిన నేతలు కావచ్చు, యువత కావచ్చు, అన్నమో రామచంద్రాలు ఎందుకు అలమటించాల్సి వస్తుంది, ఎందుకు ఇంకా బిలో పావర్టీ లైన్ లో మనం కొట్టుమిట్టాడాల్సి వస్తుంది. కటిక దరిద్రంలో మగ్గుతున్న మనం ఇంకా కటిక దరిద్రంలోకి ఎందుకు నెట్టబడతా ఉన్నాం, పేదలు కటిక దరిద్రంలోకి, మధ్యతరగతి వాళ్ళు మరి ఈ కటిక దరిద్రంలోకి ఎందుకు నెట్టబడతా ఉన్నారు అనేది $1 మిలియన్ ప్రశ్న. మరి వీటన్నిటికి సమాధానం చెప్పాల్సిన పాలకులు భయపడతా ఉన్నారు, పరుగులు తీస్తా ఉన్నారు, మరి ఆర్జీ మీడియాకు దూరంగా కదిలే ప్రయత్నం చేస్తా ఉన్నారు. మరి ఎందుకు ఇప్పటికి కూడా మన హక్కుల కోసం మనం పోరాడాల్సి వస్తా ఉంది? ఎందుకు ఇంకా బీసీలు రాజ్యాధికారం అంటూ మరి 90%, 80%, 70%, 60% ఉన్న మనం కొట్లాడాల్సి వస్తా ఉంది. మరి గదే 1% ఉన్న వాళ్ళకి ఎందుకు బానిసలుగా బతకాల్సి వస్తా ఉంది? వీటన్నిటిని మాట్లాడాలంటే దీని మీద కంప్లీట్ సబ్జెక్ట్ ఉన్న నేతలు మనకు అవసరం, క్షేత్ర స్థాయిలో పనిచేసే వాళ్ళు అవసరం. క్షేత్ర స్థాయిలో ఉన్న యువతకు కన్నీళ్లు దూర్చడంతో పాటు వాళ్ళకు చేయూతను అందించే నేతలు మనందరికి అవసరం. కాబట్టి అట్లాంటి నేతలనే మేము ముందుంచే ప్రయత్నం చేస్తాం. గతంలో ఎమ్మెల్యేలు చేసాం, మంత్రులు చేసాం, పార్టీ అధ్యక్షులు చేసాం, పూర్తిగా విడనాడింది ఆ పంత ఆర్జీ మీడియా. కేవలం మన కోసం పనిచేసే నాయకులు కావచ్చు, యువత కావచ్చు, మేము ముందుంచే ప్రయత్నం చేస్తాము. ఒక రకంగా చెప్పాలంటే వాళ్ళ హీరోలుగా కావాలి, అప్పుడే మన సమస్యలకు పరిష్కారం దొరుకుతుందని నమ్ముతా ఉన్నాం. కాబట్టి ఆ నేతలను వెతుక్కుంటూ ఆర్జీ మీడియా తన ప్రయాణాన్ని కొనసాగిస్తూ ఉంది గత 2 నెలలుగా. ఇప్పుడు ఒక అద్భుతమైన పర్సన్ దగ్గరికి వచ్చాం మనం. యువత అంటే ముందుంటారు, యువత సమస్యలు అంటే ముందుంటారు, యువత సమస్యలు అంటే కథం తొక్తా ఉంటారు, తన గలాన్ని వినిపిస్తూనే ఉంటారు, ఎవరికి భయపడకుండా. అది యువతలో చాలా పాపులారిటీ ఉన్న నేత, నిరాడంబరంగా ఉంటారు. తను మనందరూ తెలిసిన నేతనే. మరి బీసీ సమాజం పెద్దగా పరిచయం అక్కర్ చేయాల్సిన పని లేదు.
తానే మరి యువజన సంఘాల జేఏసీ నేత రాష్ట్ర అధ్యక్షునిగా ఉన్నారు. వాళ్ళ తరఫున పోరాటం చేసే పంతాన్ని తీసుకున్నారు. అనంతరం రామ్మూర్తి అన్నతో ఉన్నాం, మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అనంతరం రామ్మూర్తి గౌడ్ గారితో మాట్లాడితే మీరే వింటారు తను ఏం మాట్లాడబోతా ఉన్నారు, ఎట్లా మరి యువత హక్కుల కోసం పోరాటం చేసో తన ఘనాన్ని మీకు వినిపించే ప్రయత్నం చేస్తా ఉంది. నమస్తే అన్న. అందరికీ నమస్తే అన్న. నమస్తే. నమస్తే. ముందుగా ఆర్జీవీ న్యూస్ ఎవరైతే ఉన్నారో ఆర్జీవీ న్యూస్ యాజమాన్యానికి కానీ దానిలో పనిచేసే ప్రతి ఒక్కరు కానీ మా విద్యార్థులైన జేఏసీ తరఫున అభినందనలు తెలుపుతున్నాం. మీకు అందరికి ఉద్యమాలు కూడా తెలుపుకుంటున్నాం అన్న. నమస్తే. ఇప్పుడు 22 ఏళ్ళు 23 ఏళ్ళు 25 ఏళ్ళుగా మీరు పనిచేస్తా ఉన్నారు. అవునన్నా. మరి యువత వికాసం కోసం కావచ్చు, యువతను ముందుకు తీసుకెళ్లడానికి మీరు సమరశీల పోరాటం చేస్తా ఉన్నారు కదా. ఎందుకు ఇంకా పోరాటం 22 ఏళ్ళు కొనసాగుతా ఉంది? ఎందుకు చరమగీతం పాడలేకపోయినారు? ఎందుకు మన హక్కులను మనం సాధించలేకపోయినామంటే ఏం చెప్తారు? మీరు అడిగిన ప్రశ్నకు నా సమాధానం అన్నా, ఇప్పుడు తరతరాలు మన తాతలు ముత్తాతలు ఎప్పటి నుంచో బానిస సంఖ్యల మధ్యన మనం కనుమరుగొనుకుంటూ వస్తున్నాం. ఎందుకంటే పెట్టేది ఏ వరుసలో కూర్చున్నా కూడా పెట్టేవాడు మనవాడు కావాలి. ఎందుకంటే సామెత ఏముంటుందంటే మనవాడు ఎక్కడ కూర్చున్నా వడ్డించేటోడు మనవాడైతే మనకు పడాల్సినవి పడతా ఉంటాయి. అయితే ఈ భారతదేశంలో స్వాతంత్రం రాకముందు నుంచి వచ్చిన తర్వాత కూడా సంఖ్యలుగా మనం అందరం శ్రామిక వర్గాలుగా మిగిలిపోయినాం. వడ్డించేవాడు మనవాడు లేడు. దాన్ని ఈ మధ్యలో ఈ మాలాంటి వాళ్ళు మీలాంటి వాళ్ళు ఇట్లా కష్టపడబట్టి యువత కొంచెం వెలుగులోకి వచ్చి మనకు రావాల్సిన హక్కుల పైన మనకు రావాల్సిన రైట్స్ పైన పోరాటం చేయడానికి ఈ మధ్యలో నడుము బిగిస్తుంది. కానీ గడిచిన ఒక 20 ఏళ్ల కింద బీసీ అని తిరిగితే ఒక జోకర్ లెక్క చూసేటోళ్ళు. అదే బీసీ ఉంది ఏం బీసీ అయితే ఏం చేస్తారంటే అవగాహన లేని సమాజాన్ని అవగాహన వైపు నడిపేయడానికి ఇప్పుడే చైతన్యవంతం చేద్దానికి ప్రయత్నం చేస్తున్నాం. 50 ఏళ్ళుగా నడుస్తూ ఉంది ఈ పంత. అవును. బీసీ అంటే ఇప్పుడు పెద్దగా మనం పరిచయం అక్కర్లేదు, బ్యాక్వర్డ్ క్లాసెస్ గా మిగిలిపోయినాం. అవును. అన్నమో రామచంద్రని అలమటిస్తా ఉన్నారు. మీకన్నా ముందు నేతలు కూడా ఉన్నారు చాలా మంది. బీసీ అంటూ కొట్లాడినారు. మరి వారి వైఫల్యమా లేకుంటే పాలకులు ఏం చేస్తారులే బీసీ అనుకుంటున్నారు? ఏంటి అనుకుంటారు? పోరాట వైఫల్యం అనేది కనుకంటే పాలకుల వైఫల్యం అనేది అణచివేతకు గురి చేయడం. అవగాహన చేస్తే పాలకులు వినాలి కదా. వినాలంటే ఆ రకమైనటువంటి పోరాటం చేయాలంటే ఉద్యమకారులు కూడా ఆ రకమైనటువంటి అన్ని సదుపాయాలు ఉండాలి కదా. ఇప్పుడు ఇలా ఎంఆర్పిఎస్ పిలుపునిచ్చింది అనుకున్నా, ఎంఆర్పిఎస్ పిలుపునిస్తే దానికి కావాల్సినటువంటి పోస్టర్లు కానీ దానికి కావాల్సినటువంటి బండ్లు కానీ వెహికల్ కానీ జనాన్ని కానీ ఈ రకంగా రావాలంటే ఆర్థిక పరమైన అంశాలను సాయం చేస్తుంటారు. ఒక బీసీ అనేటువంటి మన బీసీ వాళ్ళ దగ్గరికి పోతేనే ఇంటర్వ్యూ చేసి ఏదైనా చూసి జోకర్గా నవ్వుతా ఉంటాడు. అట్లాంటి అన్ని అధిగమించుకుంటూ రావేసరికి ఇవాళ గతంలో గడిచినప్పుడు బీసీ అంటే ఒక ఆర్కృష్ణ గారి పోరాటం చూసేది. ఇవాళ ఐఏఎస్ రిటైర్డ్ ఆఫీసర్లు, ఐపీఎస్ రిటైర్డ్ ఆఫీసర్లు, ఈ యూనివర్సిటీ వీసీలు ఇలా అంటే మంచి మంచి నాయకత్వం తయారు చేయడానికి ప్రతి ఒక్కరు కూడా ఈ మధ్యలో ముందుకు వస్తున్నారు. అంటే ఎవరు ఏలనగా చూస్తారు అనుకుంటారు? ప్రధానంగా బీసీలన్నా బీసీ అంటే అగ్రవర్ణాలు ఏమంటారు అంటే మొన్న మనం చూసినాము, మన జీవన్ రెడ్డి గారు మాట్లాడారు. జీవన్ రెడ్డి గారు మాట్లాడారు, దాని తర్వాత జగ్గారెడ్డి గారు మాట్లాడారు, దాని తర్వాత ఇంకో రెడ్డి ఇంకో వేళ ఏమంటారంటే బీసీలు మీ ఓటు మీకు వేసుకునే విధంగా మీకే రాజ్యాధికారం వస్తుందా, ఇవన్నీ ఉట్టి మాటలు. ఎలక్షన్ల టైం అప్పుడు మీరు గర్జిస్తాం ఓడుస్తాం పీకుతాం అని చెప్పి ఏదో ఒకటి మాట్లాడతారు. అంటే ఇట్లా ఇదే వాళ్ళతో మాట్లాడుతున్నారు వాళ్ళు. మీరు ఏదో చేస్తా అంటారు, ఆడికి వచ్చారు సుట్ కేసు అయినా తీసుకొని పక్కెళ్ళిపోతారు అని ఏదైనా చేస్తూ ఉంటారు. వాళ్ళదేం తప్పు కాదు కదా. మీరు సుట్ కేసు మోసే దొంగలు ఉన్నంత కాలం బీసీ ఉద్యమం కావచ్చు, బీసీ మూవ్మెంట్ కానీ ముందుకు పోయి మరి వాళ్ళ అన్నదాన్ని తప్పు కూడా ఏం లేదు కదా. సుట్ కేసులు మోయక పోరాటం చేస్తే మీరు అన్న రాజ్యాధికారం వచ్చు కదా. మరి సుట్ కేసులు మోసే మనకు తప్ప అంటున్న వాళ్ళ తప్ప అంటే ఏం చెప్తారు రామ్మూర్తి అన్న? ఇప్పుడు సుట్ కేసులు మోసేటోళ్ళ తప్పే, సుట్ కేసులు మోసే తప్పు. కానీ అందరూ ఆ రకంగా చూస్తే కూడా అది తప్పేమని నేను అంటుంటాను. ఎందుకు అంత ధైర్యంగా మాట్లాడుతూ ఉన్నారు? సుట్ కేసులు అందరు మోస్తారని ఒక భావనతో ఉంటేనే కదా తీసుకుంటే జరుగుతూ ఉంది. నిజంగా బీసీ ఉద్యమం అనేసరికి ఉద్యమాలను అడ్డు నిజంగా బీసీ నాయకులు అమ్ముడుపోతారా? అట్లా అగ్రవర్ణాల చేతులు ఏమంటారు? దాన్ని అమ్ముడుపోవడం అనాలన్నా లేకపోతే నేను వాళ్ళ సొంతంగా కుటుంబ ప్రయోజనాల కోసం స్థిరపడాలి అనాలనేది నేను అనలేకపోతున్నా. కాకపోతే ఏంటంటే ఇవాళ బీసీ ఉద్యమాల పేరు మీద ఉద్యమంలో స్థిరపడాలంటే ఉద్యమం వైపు ఉండొద్దు అనేది మీలాంటి ఉద్యమ నేతలే చెప్తా ఉంటారు. చాలా జాబ్లు ఉంటే చేసుకోవచ్చు. ఉద్యమం ముసుగులో ఉంటూ మరి సుట్ కేసులకు అమ్ముడుపోయేదాన్ని సమర్థిస్తారా రామ్మూర్తి అన్న అంటే ఏం చెప్తాడు? అసలే సమర్థించాను నేను. ఆ పని చేసిన దానికంటే రోడ్డు మీద అడ్డగూలిగా పనిచేసింది బెస్ట్. ఎందుకంటే జీవితంలో బ్రతకాలన్నా లేకపోతే సంపాదించుకోవాలంటే నానా రకాల వ్యాపార రంగాలు ఉన్నాయి, వ్యవసాయ రంగం ఉన్నది, దాని తర్వాత బిజినెస్లు చేసుకునేవచ్చు. ఈ యొక్క ఉద్యమం అంటే ఒక పవిత్రమైన యజ్ఞం లాంటిది. దాన్ని అడ్డం పెట్టుకుని నేను ఇన్ని సంవత్సరాలు అని చెప్పి నేను ఈ ఉద్యమాలు చేస్తాను అని చెప్పి ఆ నైట్ పార్టీలని షెట్లను మార్చి పొద్దున్నానికి ఒక పార్టీ, మధ్యాహ్నానికి ఒక పార్టీ, సాయంత్రం రాగానే ఇంకో పార్టీ, ఉప ఎన్నికలు వస్తే ఇంకో పార్టీ, ఈ రకంగా ఎవరైతే ఉంటారో వాళ్ళు నా దృష్టిలో
కన్న తల్లిని కూడా అమ్మేటోళ్ళంత అంతగా భావిస్తున్నాను తప్పుగా. ఎందుకంటే ఒక ఉద్యమం అంటే పవిత్రమైంది. ఇప్పుడు నువ్వు చేసే పని ఇలా మనం చూసుకున్న గౌతులచ్చన్న కానీ ఇప్పుడు గౌడ్స్లలో ఎవరైతే ఉన్నారో పాపన్న కానీ ఇలాంటి వాళ్ళది వాళ్ళు చనిపోయి 800 సంవత్సరాలు అవుతుంది. కానీ మనం వాళ్ళ బొమ్మ పెట్టి దేవుళ్ళకి దండేస్తున్నాం. అంత పవిత్రమైనది ఉద్యమం. ఈ ఉద్యమం పేరు మీద వచ్చి సంపాదించుకోవడం, తప్పుడు మాటలు చెప్పడం, జాతిని అమ్మడం, వాళ్ళ ప్రయోజనాలకు వచ్చి జాతి ప్రయోజనాలను ఖరాబ్ చేయడం, ఇది ఉన్నంత వరకు సూటిగా చెప్పాలంటే ఇవన్నీ అందరూ మాట్లాడుతూ ఉంటాం. సూటిగా చెప్పాలంటే బీసీ ఉద్యమం అనేది కొంతమందికి అంటే మెజారిటీ కొంతమంది కూడా ధైర్యంగా చెప్తా ఉన్నాం 90% బీసీ నాయకులకు ఒక వ్యాపారంగా మారింది. డబ్బులు సంపాదించుకోవడానికి ఒక బెస్ట్ వేదికగా మారిందంటే ఏం చెప్తారు మీరు? 100% నేను కూడా దాన్ని ఏకీభవిస్తాను. ఇప్పుడు ఉద్యమం పేరుతోటి బీసీలలో బీసీ ఉద్యమకారులు పైసలు పదవులు సంపాదించుకున్న వాళ్ళు ఎక్కువగా ఉన్నారు మెజార్టీగా. అయితే వాళ్ళు ఉద్యమం చేస్తున్నా చేయట్లేదు పక్కన పెడితే ఆర్థికంగా స్థిరపడ్డారనే విషయం నేను కూడా ఏకీభవిస్తాను. దాంతో ఆర్థికంగా స్థిరపడవచ్చు కానీ ఉద్యమాన్ని అమ్ముతూ స్థిరపడడం ఏందనేది ఇలా మన బీసీ యువత అడుగుతా ఉన్నారు. బీసీ యువత నిజంగా ఒక నిఖార్సైన నాయకుని కోసం చూస్తూ ఉన్నారు కానీ ప్రతి నాయకుడిని అమ్ముతా ఉన్నా అమ్ముడుపోతున్నారు అని మా న్యూస్ లో చాలా మంది చెప్తా ఉంటారు కదా. ఎట్లా చూడాలా మరి ఉద్యమం ముందుకు పోవాలంటే? ఎట్లా ఉద్యమం ముందుకు పోవాలంటే ఈనాటికైనా కూడా ఒక పవిత్రమైనటువంటి వేదిక కావాలి. ఈ రోజు వరకు కూడా మీరు చెప్పినటువంటి రోజులతో కూడుకున్నవి ఇబ్బందికరమైనటువంటి వేదికలే ఉన్నాయి. కానీ ఖచ్చితంగా నా 22 ఏళ్ళ అనుభవంతో నాకు విద్యార్థి దశ నుంచి కూడా నేను చూస్తా ఉన్నా ఒక ఖచ్చితమైన నిర్ణయాన్ని తీసుకొని ఎలా మనం 60% మంది జనాభా అంటున్నాం. ఏ ఒక్క రోజు కూడా 60,000 మందితో ఒక వేదిక గ్రౌండ్ లో నింపలేదు జనాలని. నేను అందరికీ అడుగుతున్నా, నాతో పాటు నా సహచర మిత్రులకు కానీ నా సీనియర్ లీడర్లు కానీ ఒక సూటిగా ఒకటి అడుగుతా అంటే 10% ఉన్నటువంటి ఎస్సీలు 1,00,000 మందితో మీటింగ్ పెడతారు. 7% ఉన్నటువంటి ఎస్టీలు 1,00,000 మందితో మీటింగ్ పెడతారు. 60% మంది ఉన్న బీసీలు 60,000 మందితో ఎందుకు మీటింగ్ పెట్టలేకపోతున్నారని నేను కూడా అడుగుతున్నాను. అమ్ముడు పోతున్నారు. మీరు 22 ఏళ్ళ నుంచి ఉన్నారు. నేను 22 ఏళ్ళ నుంచి ఉన్నా. నేను ఒక సుందర విజ్ఞాన కేంద్రం నింపాలంటే నాకు వచ్చిన ఇబ్బందులు ఏందో ఎదురైతే చూసిన నేను ముందరికి వెళ్తే 10 మంది నా కాలు పట్టి గుంజటోళ్ళు తయారవుతున్నారు. అట్లా ఇప్పుడు నేను ఎవరు ఉంటారంటే నా సహచార ఉద్యమకారులు కానీ అగ్రవర్ణ సమాజం కానీ అగ్రవర్ణం అంటూ ఉంటారు అనుకో. బీసీల గురించి ఎవరు? బీసీల గురించి రామ్మూర్తి గారు కరెక్ట్ గా పోతా ఉండి బీసీ ఉద్యమం ముందుకు తీసుకొద్దామంటే కాళ్ళు నాకు ఎదురైన సమస్యలు ఒక 2-3 సంగతులు చెప్తాను. నేను ఒకసారి ఏం చేసిందంటే రవీంద్ర భారతి మీటింగ్ ఏర్పాటు చేద్దామని చెప్పేసి మీటింగ్ కార్యక్రమానికి పోతే నేను ఎక్కడ పోతే అక్కడ పిల్లలు జన సమీకరణకు పోతే రామ్మూర్తి అని వచ్చిండు. ఎవరు అడగంగానే వాళ్ళు చెప్పే ప్రశ్న ఏంటంటే ఆయన నన్ను ఉట్టు మనిషి, ఆయనకు మీరేం సపోర్ట్ చేస్తారు, రెండోది అన్నకి ఈ పోస్టర్లు కావాలి, ఈ పిల్లలు దొరుకుతానికి బస్సులు కావాలి అని అడగగానే వీళ్ళు వేరే వాళ్ళని ప్రయత్నం చేసి నా పేరు అడగగానే కూడా చాలా ఇబ్బంది పెట్టారు. అలాంటివన్నీ నేను 4 సార్లు నాకు సమస్యలు ఎదురలే. అయినా పోరాటం సరే. ఈ నాయకులు ఇబ్బందులు పెడితే ఇబ్బంది పడతారా అంటే మీలాంటి వాళ్ళు? ఎందుకంటే కార్యకర్తల బలం ఉండాలి మీకు క్షేత్రస్థాయిలో పనిచేస్తారు. నాయకులు అంటారు వేల మీద లెక్క పెట్టిన వాళ్ళు. అవును, మీ వాయిస్నో మీ మోటివేషన్ ఏనో మీ వైపు వచ్చే వాళ్ళు చాలా మంది. ఎందుకు ఆ దిశ మీకు ఎందుకు నాయకుల్ని బదనాం చేస్తున్నారు అంటే ఏం చెప్తారు? నాయకులు బదనాం చేయడం కాదు, జరుగుతున్న పరిస్థితి బదనాం చేయడమే అని అంటున్నారు కదా, దాన్ని ఏకీభవించరా? నాయకులను ఎట్టి పరిస్థితులు కూడా ఏకీభవించరు. దాన్ని బదనాం చేయడం కంటే కూడా ఒక వ్యక్తి ఇంకొక వ్యక్తిని సంఘంలో గౌరవంగా చూడలేకపోవడం, ఒకరు ముందుకు పోతుంటే దానికి గౌరవం చేయాలని నిజంగా చాలా మంది అడుగుతూ ఉంటారు. ఎవరు మీకు మనమే గౌరవాన్ని పెంచుకోవచ్చు కదా, మనం గౌరవం పెంచుకునే పని చేస్తాం. కానీ ఇప్పుడు ఆర్జీవీ ఛానల్ ఉందనుకోండి, నేను ఇలా నాకు మన న్యూస్ ఛానల్ పేరు రాఘవేంద్ర అన్న అంటే ఉద్యమకారుడు, మంచి రిపోర్టర్, సమాజం పట్ల సమాజం సంప్రదాయాల పట్ల విలువ కలిగిన వ్యక్తి అని చెప్తే మిగిలిన ఇంకో పెరుగుతుంటది. నేను తెలియగానే అన్నదే ఉంది ఆర్జీవీ న్యూస్ ఏముంది అంటే అది అందరితో అట్లా ఒకరికొకరికి వ్యత్యాసాలు రావడం వల్ల బీసీ ఉద్యమం మనం ముందుకు పోయేటప్పుడు 1000 చేతులు మనం వెనక నెట్టాలని చూస్తా కానీ ఆ చేతులను దాటుకొని పోయినప్పుడు ఇప్పుడు వేస్తున్న పని అదే. ఇప్పుడు మేము ఏమంటున్నామంటే ఒకరోజు 100 మందితో మీటింగ్ పెట్టాలంటే చాలా ఇబ్బంది అయింది. ఈ రోజు ఇప్పుడు నా స్ట్రెంత్ ఏం చేయాలంటే నేను ఒక 50,000 మందితో పెట్టగలుగుతా. అంటే అన్ని రకాలుగా 100% పెట్టగలుగుతా. ఎప్పుడు పెడతారు అంటే ఇప్పుడు ఏదైతే ఉంది, ఇప్పుడు ఢిల్లీ ప్రోగ్రామ్ మొన్న వేరు, మన మిత్రులు తీసుకుపోయారు. దాని తర్వాత కృష్ణయ్య గారి ఆధ్వర్యంలో చాలా సార్లు మేము 10,000, 20,000 మందితో కూడా పెట్టగలిగినాం. ఇప్పుడు అందరం కలిసి చేసేది ఏంటంటే ఒక వేదికగా మాట్లాడుకుంటున్నాం. ఒక్కసారి 1,00,000 మందితో మాట్లాడుకుంటారు. ఒక మేకపోతుల నరేందర్ గారు కానీ, నేను కానీ, ఆర్ కృష్ణ కానీ, నాతో పాటు ఇంకెవరైతే ఉన్నారో మనల్ని శ్రవణ్ కుమార్ కానీ, ఇలాంటి వాళ్ళందరం కొంతమంది ఆలోచిస్తున్నాం. 1,00,000 మందితో మన బల ప్రదర్శన హైదరాబాద్ను ముట్టడి చేయకపోతే ఈ రాజ్యాధికారం 42% రిజర్వేషన్ సాధ్యం కావు. ఖచ్చితంగా ఆర్ కృష్ణ గారి ఆధ్వర్యంలో 1,00,000 మందితో సభలు ఏర్పాటు చేయాలని మేమందరం కూడా ఉన్నారు. ఆర్ కృష్ణతో గారితో చాలా మందితో చాలా ఏళ్ళు ఉన్నారు. తర్వాత ఏదో బయటికి వెళ్ళి ఆర్గనైజేషన్ ఫామ్ చేసినాం. ఎప్పుడైతే అన్న ఎల్బీ నగర్ టీడీపీ ఎమ్మెల్యేగా తయారయ్యాడో
ఆ తర్వాత నుంచి తదుపరి అన్నకు వేరే పోస్ట్ రావడం, అతి గెలిచిన ఎమ్మెల్యేకి పనిలో భాగంగా ఆయన పార్టీకి పనిచేయడం, దానివల్ల మేము ఏం చేసినట్టే మా వంతు ప్రయత్నంగా మేము ఒక వేదిక నిర్మించుకొని ముందరికి పోతున్నాం. కానీ చివరిగా మేము అన్నతోటే ఉన్నాం, ఆయన నిర్ణయాలపైన పడిపోతున్నారా అన్నతోటే ఉన్నాం. రెగ్యులర్గా నేను వీక్లీ టూ టైమ్స్ అన్నాను కానీ ఏదైంది నిర్ణయం తీసుకొని పని ఏం చేయాలి అన్నతోటే ఉన్నాం. కృష్ణ గారు మీరేం బాగా పనిచేస్తారు అంటున్నారు. ఆర్ కృష్ణ మీద కూడా చాలా మంది విమర్శలు చేస్తున్నారు కదా, చాలా మంది బీసీ ఉద్యమం కొంత నీరు గార్చిందని, స్వప్రయోజనాలు చూసుకుంటున్నాడని, తన పని తను చేసుకోపోతారు, అందరిని కలుపుకపోరు అంటుంటారు కదా, నిజమేనా ఇది? ఎందుకంటే దగ్గరగా చూసినా నేనేమంటున్నా అంటే ఈ సమాజంలో ఆర్ కృష్ణ అనేట ఆయన కంట్రిబ్యూషన్ ఈ బీసీ సమాజానికి 40 సంవత్సరాలు, 4 దశాబ్దాలు అయింది. 4 దశాబ్దాలల్లా వేల పోరాటాలు చేసిండు, వేల ఉద్యమాలు చేసిండు, ర్యాలీలు. బీసీ అంటే తెలంగాణ కూడా బీసీ కార్డు అనేది ఏందని చెప్పిండు. ఇప్పుడు ఆయన ఏ పార్టీ కన్నా కూడా కప్పుకునే బల ప్రదర్శనగా 1000 మందితో పోయి పార్టీలో జాయిన్ కాలే. ఎల్బీ నగర్ ఉన్నారు కదా, ఇప్పుడు ఎల్బీ నగర్ చెప్తా, ఆయనకి ఏం జరిగిందని కూడా మీరు అడిగిన గారు చెప్తా. ఎల్బీ నగర్ టికెట్ ఇచ్చినప్పుడు చంద్రబాబు నాయుడు పిలుచుకొని బీసీసీ ఏం చేస్తా అంటే పోయిండు, గెలిచిండు. మళ్ళీ ఆ తర్వాత అనుకున్న విధంగా చేయలేదు కాబట్టి బయటకు వచ్చాడు. తర్వాత ఎన్నికలలో మిర్యాలగూడ టికెట్ కాంగ్రెస్ పార్టీ జాతీయ పార్టీ ఇచ్చింది. ఆ రోజు జానారెడ్డి వాళ్ళందరూ ఇంటికి వచ్చి టికెట్ ఇస్తాం, మీరు నిలబడండి బీసీలకు అని చెప్పేసి వాళ్ళు టికెట్ ఇచ్చారు. మళ్ళీ ఆ తర్వాత వైఎస్ఆర్సీపీ నుంచి ఎంపీకి గెలిచడం కూడా మీరు మా నాన్నగారికి మీరంటే గౌరవం ఉంటే బీసీ సమాజం మేము కూడా ఇస్తామని చెప్పేసి ఆయన ఇచ్చిండు. ఆ రోజు కూడా కన్నా ఒప్పుకోలే. మొన్న జరిగిన దాంట్లో కూడా ఇదే అమిత్ షా కానీ మోడీ కానీ వీళ్ళందరూ కూడా మాట్లాడి మేము రాబోయే 2029 ఎన్నికలలో బీసీలకు మేము చాలా స్టంట్ తీసుకోబోతున్నాం, బీసీ ముఖ్యమంత్రిని చేయాలనుకుంటున్నాం. కాబట్టి కృష్ణయ్య గారు అందరికీ మీకు పెద్దగా ఉంటాడు కాబట్టి ఆయనకు మేము రాజ్యసభ ఇస్తున్నామని చెప్పేసి ఇచ్చారు. కానీ ఏ ఒక్కరోజు కూడా ఆయన పోయి నాకు ఇది కావాలి, లేకపోతే నేను మీ కండవ కప్పుకుంటాను, మీ పార్టీ మేనిఫెస్టో ఫాలో అవుతా అని చెప్పి అక్కడ కూడా పోలే. ఇక్కడే కొంత విమర్శకు తావిస్తా ఉంది, చెప్పాలి మీరు చెప్పండి. ఏమున్నాడు కానీ చెప్తాం మేము. అంటే బీసీ సీనియర్ నాయకుడు ఇప్పుడు మీరు అన్నట్టు ఆలోచన లాంటి అంటే ఇది ఒక పార్టీ పిలిచి నేను బీసీలకు మేలు చేస్తాను, ఇంకోటి అంటే వెళ్ళి రాజ్యసభ తీసుకుంటారు కదా, స్వతహాగా బీసీ అంటే ఆర్ కృష్ణ లాంటి వాళ్ళకి కావచ్చు, మీలాంటి వాళ్ళకి కావచ్చు, ప్రజాక్షేత్రం నిలబడి గెలిచే ఓట్లు రావనుకుంటారు. ఏంది అసలు అంటే ఒక పార్టీల కొమ్ము గాయాల్సి వస్తుంది? అంటే ఏంది పార్టీల కొమ్ము గాయస్తుందంటే ముందు మన పార్టీ ప్రజలలో పోవాలంటే ఒక నిర్మాణాత్మకమైనటువంటి వ్యవస్థ ఉండాలి. లేదు 100% నిర్మాణాత్మక వ్యవస్థ ఉందంటే నా దృష్టిలో ఒక పార్టీ ముందుగా సంఘాలు కాదు, సంఘాలు ఏనాడైతే బంద్ చేసి ఒక పార్టీ ఫామ్ అయితే ఆనాడు రాజ్యాధికారం వస్తుంది. ఎందుకు మరి బీసీలు అంతా ఫెయిల్ అయ్యారు? 60 ఏళ్ళుగా పార్టీ చేసే సంఘాలు నడుతున్నాం, పార్టీ ఎందుకు ఏర్పాటు పార్టీ పెట్టాలంటే పైసలు కావాలి. వీళ్ళందరినీ అడిగితే ఏమంటారంటే ఇప్పుడు మన సీనియర్లు అయిన ప్రతి ఒక్కరు మేము ఏమంటామంటే అన్న ఒక పార్టీ పెడదామనగానే వాళ్ళు అనే ప్రశ్న ఉందంటే పార్టీ పెడితే ఇవాళ ఒక్కొక్క కాన్స్టిట్యున్సీకి 10 కోట్ల రూపాయలు అవసరం అవుతుంది. ఇలా 119 అంటే 119 ఇంటూ 10 కోట్లు అయితే ఎంత అవుతున్నాయి? అన్ని పైసలు మనకాడ ఎక్కడి పైసలు లేవు. ఇలా పార్టీలో కానీ వచ్చేసిన దేవేంద్ర గౌడ్ పార్టీ పెట్టిండు, నిర్మాణాత్మకంగా ఉన్నా కూడా పైసలు లేనందుకు ఫెయిల్ అయిపోయిండు. కాసాని జ్ఞానేశ్వర్ పార్టీ పెట్టిండు, విజయ నారాయణ పార్టీ పెట్టిండు, పావుని రామకృష్ణ పార్టీ పెట్టిండు. ఇలా ఇట్లా చాలా మంది కూడా బీసీ పార్టీ పెట్టి ఫెయిల్ అయిపోయినారు. ఆ పార్టీలు ఎందుకు ఫెయిల్ అయిపోయిన వాళ్ళని అడిగితే ప్రధానంగా ఆర్థిక పరమైన అంశాలతో ముడి పెడుతున్నారు. అంటే తెలిసి కూడా మరి సంఘాలను ఎందుకు రాజ్యాధికారం రావాలంటే మీరే అంటారు పార్టీలు పెట్టాలని. అవును, 70-80 ఏళ్ళుగా మీరు కూడా 20-25 ఏళ్ళుగా పోరాటం చేస్తాం, క్రిస్టియన్ అంటే 50 ఏళ్ళుగా పోరాటం చేస్తా ఉంటాం. అవును, పార్టీ పెట్టాలి రాజ్యాధికారంలోకి రామ్ మీరు ఒప్పుకుంటున్నాయి 100%. మరి సంఘాలు ఎందుకు అప్పుడు రిజర్వేషన్ కోల్పోయి కనీసం ఇవాళ 60% రాజ్యాధికారం రాని సంఘాలు ఎందుకు అనేది క్లారిఫికేషన్ ఇస్తున్నా. పూర్తిగా 60% రాజ్యాధికారం మనం ఇవాళ పంపకాలలో కానీ స్థానిక ఏదైతే నియోజకవర్గాలలో కానీ 60 సీట్లు కావాల్సిన మనకు ఇవాళ 23 మంది ఉన్నారు. 23 మంది శాసనసభ్యులు ఉన్నారంటే ఈ సంఘాల ద్వారానే ఉన్నారని నేను అంటున్నా. లేకపోతే ఇవాళ 23 మందిని కూడా వాళ్ళు క్లోజ్ చేసి పడేస్తారు. 23 మందికి ఇప్పుడు 60 మంది ఉండాలి. మనం ఇలా ఎంతమంది వాళ్ళు 23 మంది ఉన్నాం. 112 కులాలను 136 కులాలు చేశారు. ఈ 136 ఈ సంఘాలు మా వాదన అప్పుడప్పుడు వినిపిస్తున్నాం కాబట్టి లైవ్లు ఉన్నాం. ఈ సంఘాలు కూడా క్యాన్సిల్ అయిపోయినాయి అనుకో, అసలు బీసీ అనే కానీ లేకుండా క్లోజ్ చేస్తాడు. బీసీ నినాదం ఉండడానికే కానీ రాజ్యాధికారం దిశగా పోం. మనం రాజ్యాధికారం 23 సీట్లు రావడానికే మనం పనిచేస్తున్నాం. అట్లనట్లేదు. ఇప్పుడు మీరు చెప్పిన దానికేమో లైవ్ ఉండడానికి ఆ పని చేయాలంటున్నాం. కానీ దానికి ఫర్దర్ స్టెప్ తీసుకోవాలంటే పార్టీ పెట్టాలంటే ఎప్పుడు పెడతారు? ఇంకా పార్టీ పెట్టాలి. తీన్మార్ గారు ఎమ్మెల్సీ అయ్యారు. తీన్మార్ ఎమ్మెల్సీ అయిన తర్వాత వాస్తవంగా తను ఏ పని చేస్తాడో ఎమ్మెల్సీ అంటే కాంగ్రెస్ పార్టీలో ఉండాలి. కానీ ఒక చిన్న పదవిని పెట్టుకుని నేను ఆయన పార్టీ రిజిస్ట్రేషన్ చేయించుకుంటాడు. ఆయన పోరాటం చేస్తున్నాడు. ఆయన ఒక పార్టీ అంటున్నాడు. చిరంజీవి ప్రొఫెసర్ ఆయన ఒక పార్టీ అంటున్నాడు. ఇట్లా ఇప్పుడే మనం ఏదైతున్నామో రాజ్యాధికారానికి దగ్గర అవుతున్నాం. మాలాంటి వాళ్ళ ఆర్థిక వనరులు ఉన్నాయా వాళ్ళకి? 100% వాళ్ళు వచ్చింది. ఇప్పుడు మళ్ళీ అంటున్నాడు తీన్మార్ మల్లయ్య గారు ఏమంటున్నారంటే నేను 112 నియోజకవర్గాలకు క్యాండిడేట్లు నిలబెడతా, నేను 112 నియోజకవర్గాలకు 5 నుంచి 10 కోట్లు పెట్టి గెలిపించుకుంటాను. మీకే బాగా తెలుసు, ఎందుకంటే తీన్మార్ మల్లన్న కన్నా మీరు సీనియర్ బీసీ ఉద్యానికి సంబంధించి నాకు తెలుసు. చాలా మంది పాలమూరు రామకృష్ణ కావచ్చు, నారాయణ కావచ్చు,
ఏకంగా దేవేంద్ర గౌడ్ లాంటి వాళ్ళు కావచ్చు పెద్దలు పనిచేసిన ఆల్రెడీ మంత్రులుగా పనిచేసిన వాళ్ళు కొంత ఆర్థికంగా బలపడిన వాళ్ళు ఫెయిల్ అయినారు కదా. అవును. మరి ఈయన పాస్ అవుతారని నేను అనుభవంతో చెప్పాను, పాస్ అవుతారు అనుకుంటారా? ఈ రోజున్న రాజకీయాలు దేంతో ముడిపడి ఉన్నాయన్న అంటే రాజకీయాలకు కొంత మెంటల్ ఉండాలి మనిషికి. రాజకీయం అంటే మనిషి మానసికంగా సైకలాజికల్ గా మెంటల్ కాదు, రాజకీయంగా పోవాలంటే మెంటల్ ఉండాలి. వీళ్ళందరికీ లేనిది ఇప్పుడు మూలకు ఉన్నది అదే నా దృష్టిలో. ఏది పడితే అది మాట్లాడగలగాలి, కంచం పొత్తానాలి, మంచం పొత్తానాలి, ఇట్టంటేనే పబ్లిక్ లీడర్ అవుతాడు. దేవేంద్ర గౌడ్ గారి భాషా ప్రయోగం చూసినా కూడా ఎంతో చక్కగా తప్పులు లేని భాష, ఆర్ కృష్ణ గారి భాష ఎక్కడ కూడా తప్పులు లేని భాష, ఒకరిని కించపరిచే భాష, అగౌరవపరిచే భాషలు కావాలి. అందుకని వాళ్ళు పబ్లిక్ లో ఫెయిల్ అయ్యారేమో అనుకుంటున్నాండి. అంటే అగౌరవపరచాలంటే అగౌరవపరిచి ఇప్పుడు హీరో అంటున్నారు కదా, ఇలా వ్యవస్థ ఇవాళ మొత్తం బీసీ సమాజం హీరో అంటున్నారు. ఇలా కోర్టు పోలు పెడదాం, ఆర్జీవీ ఛానల్లో పెడితే తీన్ మార్మలయ్య గారు మాట్లాడింది కరెక్టా, ఆర్ కృష్ణ గారి అంటే సప్పుడు తీన్ మార్మలయ్య అయిపోతుంది. అంటే రాజకీయానికి మెంటల్ గా నమ్ముతున్నారు అట్లా, ఆ భాషనే రాజకీయం రాజ్యాధికారం వైపు. నేనేమంటున్నానంటే ఎందుకంటే జనాలతో ఉన్న యువత ఉన్నారు కాబట్టి రాజకీయ వ్యవస్థ దుర్మార్గంగా నీచంగా తయారైంది. ఈ రాజకీయాలు లేదేమో రాజ్యాధికారం వచ్చేటట్టు లేదు. ఇప్పుడు అరే నాయన మాకు 42% కామారెడ్డిలో నువ్వే చెప్పినావు, దాన్ని ఇంప్లిమెంట్ చేయడం ఆయన అని చెప్పేసి రోడ్డు ఎక్కి కొట్టబట్టి 8 నెలలు అవుతుంది. ఈ 8 నెలల సంచి కూడా ఈ బంతి ఈ కోట్ల వెళ్తే ఆ కోట్ల పడుతుంది, ఆ కోట్ల వెళ్తే ఈ కోట్ల పడుతుంది. ఈ తన్నే కూడా ఆటం చూడడానికి ఆడియన్స్ గా మనం మిగిలిపోతున్నాం. ఇళ్ళనే 2 రోజులు అవుతున్నది. ఇక పొద్దున్నరగా మన వాళ్ళు ప్రెస్ మీట్లు పెడుతున్నారు, సోమాజిగూడలా రవీంద్ర భారతులల్లా. ఇందాక మీరు చెప్పినట్టు కొంతమంది ఉంటారు కదా, పొద్దున్న ప్రెస్ మీట్లు అంటున్నారు, సాయంత్రం పోయి ప్రెస్ మీట్లు అంటున్నారు. అది వాడొచ్చో వాడద్దు వాడద్దు. కాబట్టి నేను అదే చెప్తాను, మా పెద్దలు అన్నారుగా, అప్పుడు మోసం చేస్తే పొలిమడి దాకా తెరవాలి, మనోడే మోసం చేస్తే ఆన్నే పాతి పెట్టాలనేది కాలువ చెప్పినట్టు. దానికి నేనేమంటున్నానంటే కొంత రాజకీయంగా వేదిక జరగాలని అంటే ఇలాంటి వాళ్ళు అవసరం అని చెప్పేసి మేము కూడా నోరు మూసుకొని కూర్చోం. బీసీ సమాజాన్ని మోసం చేస్తున్న నాయకులు ఎవరైనా మీకు తారసపడ్డారా 25 ఏళ్ల కాలంలో? బీసీ ఉద్యమాన్ని వాడుకొని కేవలం మాసులు సంపాదించుకున్నారు ఉన్నారు చాలా, ఒక్కరు కాదు. ఇలా అంటే అందరికంటే నా దృష్టిలో ఒక వ్యక్తి ఉంటాడు, ఆయన పేరు నేను చెప్పను, కానీ సమాజానికి చూస్తున్న ప్రతి ఒక్కరికి ఎదుర్కొంటుంది. బీసీ సమాజంలో ఎవరైతే బీసీ సమాజంలో పనిచేసి భయపడతారా? రామ్మూర్తి అన్న భయపడదంటారుగా పేరు అంటే ఇది ఛానల్ కి ఇబ్బంది ఉంటుంది, మనకి ఇబ్బంది ఉంటుంది. కానీ ఆయన చూస్తున్నాడు, ఇది ఆయన చూస్తున్నాడు అని నాకు కూడా తెలుసు. ఆయన మనసుకు అర్థమవుతూనే ఉంటుంది రామ్మూర్తి ఎవరి గురించి మాట్లాడుతుండ అనేది. ప్రతి ఒక్క ఉద్యమకారానికి చూస్తున్నాను. అంటే కనీసం ఆత్మవిమర్శ ఇప్పుడైనా చేసుకోవాలని, ఆత్మవిమర్శ చేసుకోవాలి. ఏం చేసేదాన్ని అంటే ఎన్ని కోట్లు సంపాదించారంటే అన్నీ ఇలా అంకెల గారితో చెప్తే బాగుండేది కదా. తన స్థితిని గతిని మనిషి ఎక్కువగా సంపాదించడం కూడా అంతగా 100 కోట్ల 200 కోట్ల 300 కోట్ల 500 కోట్ల దగ్గర కాదు. మీరు అంటున్న దానికి మాట్లాడుతున్న దానికి దగ్గర కోట్లు అనుకోవచ్చు. బీసీ ఉద్యమంలో ఇలా 100 కోట్లు సంపాదించుకుంటా అనుకుందాం, బాగా డబ్బులు సంపాదించాలని ఇప్పుడన్నా బీసీ ఉద్యమానికి మరి సీరియస్ ఎందుకని ఆ వ్యక్తులు ఎప్పుడు కూడా ఉద్యమాన్ని సీరియస్ గా బలపడుతుందంటేనే భరించలేరు. ఇప్పుడు మాలాంటి వాళ్ళు అలా తీన్మారమలే లాంటి వాళ్ళు ఇలాంటి వాళ్ళు ఎవరన్నా కొత్త వ్యక్తులు వచ్చి ఉద్యమాలు చేసినా కానీ భరించలేరు. బీసీ ఉద్యమం అంటే ఆ వ్యక్తికి ఏదో నా ఇంట్లో స్వతహాగా నేను ఏర్పరచుకున్న మా తాతని ఇది మొత్తం మా సొత్తిగా అన్నట్టుగా ఫీల్ కావడం, మనుషుల పైన వ్యతిరేకంగా. ఆర్ కృష్ణ శిష్యులో ఉన్నారటగా, నిజమేనా? మీరు చెప్పాలి, వాళ్ళు చెప్పాలి. నేను కూడా నేను ఇప్పుడు నేను ఆర్ కృష్ణ గారి శిష్యులే కదా. ఉన్నాయి రామ్మూర్తి అన్న దగ్గర ఒక 50 కోట్లు 100 కోట్లు నా అన్ని బ్యాంక్ స్టేట్మెంట్ చూస్తే ఆధార్ కార్డులు ఇస్తాను. ఉట్టిగా మాట్లాడిన దానికి ఎన్ని ఉంటాయి మరి రామకృష్ణ రామ్మూర్తి అన్న దగ్గర? నేను ఒకరికి చేయి రాపకుండా ఒకరికి పెట్టకుండా నా పిల్లలు నేను ప్రశాంతంగా బతకనికి ఉన్నది అంతే. ఓ ఇల్లు ఉంది, ఏదన్నా ఉద్యోగం అని చెప్తే మీలాంటి రమ్మడానికి ఒక కారు ఉంది, ఇంటికాడ ఒక 10 ఎకరాల వ్యవసాయం ఉంది, ప్రశాంతంగా. ఇంత ప్రేమ బీసీ ఉద్యమం బీసీ యువత అంటే మాకు మేము ఎదిగిన నేపథ్యంలో నేను ఇంటర్మీడియట్ లో ఆర్ కృష్ణ గారి దగ్గర 2004 సంవత్సరాలు వచ్చిన. ఆ రోజు నుంచి 20 వరకు కూడా నరనరాన మాకు అదే ఇంజక్షన్ వేసినట్టే. ఇంకా రెండోది నేను ఇప్పటివరకు ఏ పార్టీ కనుగొనలేదు, ఒక రాజకీయ వేదిక కింద పనిచేయలేదు. ఆనాడు అంత పెద్ద తెలంగాణ ఉద్యమంలో కూడా ఇలా బాలకృష్ణ కానీ, బీసీ కమిషన్ మెంబర్ కిషోర్ కానీ, గాదార్ కిషోర్ కుమార్ గారు కానీ వీళ్ళంతా కూడా మేమంతా కలిసి పనిచేసిన. ఆంజనేయులు గౌడ్ కానీ, రాజారావు కానీ నాకు వచ్చిన మంచి మంచి అవకాశాలు వచ్చినాయి. కానీ ఇక నేను ఈ జీవితం ఉన్నంత వరకు అట్లాగే 20 అయింది. రాజ్యాధికారాన్ని చూడాలనే ఒక ఆకాంక్ష. చూడకపోతారా? 100% ఈ వద్దలు జరుగుతుందో చూస్తే 2029 ఎన్నికల వరకు అనిపిస్తుంది. 2029 మిస్ అయితే ఫర్దర్ నెక్స్ట్ ఎన్నికలకైనా కూడా బీసీలకు రాజ్యాధికారం వస్తుంది. బీసీని చూస్తారా అని 100% అనుకుంటున్నాం. 5 ఏళ్ల నుంచి ఉన్నారు కాబట్టి అడుగుతా ఉన్నా. నాకు ఈ దేశంలో మిగిలి ఉన్నది ఈ టీవీ వేదిక ఈ రోజు చెప్తున్నా, రాఘవేంద్ర అన్న గారు మళ్ళీ కూడా నన్ను జరిగిన తర్వాత నన్ను పిలవాలి మీరు. తప్పకుండా ఖచ్చితంగా ఈ దేశంలో ఒకే ఒక ఉద్యమం బాకీ ఉంది. ఎందుకంటే రాజుల పైన పోరాటాలు చూసినాం, ఇలా హింస పైన పోరాటాలు చూసినాం,
ప్రాంతీయ నుంచి ఏదైతే వర్గాలు రాష్ట్రాల విభజన పోరాటాలు చూసినా ఒకే ఒక పోరాటం ఉంది ఈ దేశంలో, అది బీసీలకు రిజర్వేషన్ల పోరాటం. వాళ్ళని అడ్డుకోరంటారా ఇట్లాంటి వాళ్ళు? సంపాదించుకున్న వాళ్ళు అడ్డుపడతారు. ఇప్పుడు మీరు అన్న 100 కోట్లకు సంబంధించిన వ్యక్తులతోటి మాకు అడ్డంకులు వస్తాయి, వాళ్ళతోటి మాకు ఏవైతే చేయగలిగిన కుయుక్తులు జరుగుతుంటాయి. అయినా కూడా ఎప్పుడు కూడా అంతిమంగా ధర్మం పైన అధర్మం గెలవదు. ఏదైతే మోసం చేయాలి, ఏదైతే బీసీ జాతిని అడ్డం పెట్టుకోవాలని కొంతమంది ఆలోచిస్తున్నారో వాళ్ళ ఆలోచనలన్నీ కూడా అవకాశం వచ్చినప్పుడు ఒక ఉపయోగంలోకి వచ్చి ఇలాంటి దాంట్లో కొట్టుకోబోతారు ఏడుకాడికి. ఖచ్చితంగా 2029కి రాజ్యాధికారం రావాలి, వస్తుంది. 2029 మిస్ అయినా కూడా ఆ తర్వాత వచ్చేది కూడా బీసీ సీఎం అవుతాడు. జనాభా ప్రతిపాదన రిజర్వేషన్ సాధ్యమైతే వైద్య విద్య మొత్తం కూడా జాతీయం కావాలి. మేము ఊరుకునే ఉద్యమం కూడా గదే. ఒక యోజన నాయకుడిగా ఇవన్నీ ఏ ఉచిత పోరాటాలు అవసరం లేదు బీసీలకు. మనకు ఏదైతే చదువు వైద్యం ఈ రెండు ఫ్రీ కావాలనుకుంటున్నారో గవర్నమెంట్ స్కూల్లో ఇస్తున్నారు కదా, ఆ వచ్చేది విద్య అది క్లారిటీతో కూడుకున్నది కాదు. అది ఏదో వాళ్లకు ఇచ్చిన వాగ్దానాలకు అట్లా కాదు. నేను ఇప్పుడు రిజర్వేషన్ 42% కాంగ్రెస్ పార్టీ ఇస్తా అంటాను, అట్లా వద్దంటున్నాం. ఒక 9th షెడ్యూల్ చేర్చి ఒక సమగ్రమైనటువంటి రాష్ట్రం తయారు చేయాలి. బీజే అంటే కేంద్ర ప్రభుత్వం చేసేది కదా, కేంద్ర ప్రభుత్వం చేసేది. వాళ్ళకి పంపించారు గవర్నర్, మరి రాష్ట్రపతి దగ్గర ఉన్నది. అవును, వీళ్ళు పాస్ అయినట్టే అంటారు బీసీ మూవ్మెంట్ లో కాంగ్రెస్ వాళ్ళు. ఎందుకంటే వాళ్ళు ఒక చట్టం చేసినారు, ఎంపెరికల్ డేటా తీసినారు. అవును, కాంగ్రెస్ తర్వాత అక్కడ రాష్ట్రపతి పంపించినారు. సెంటర్ గవర్నర్ గానే ఉంది ఫైలు. గవర్నర్ ఇప్పుడు మళ్ళీ ఒకవేళ వాళ్ళు 69 రోజులు 70 రోజులు చేయకపోతే ఇప్పుడు మళ్ళీ ఒక ఆర్డినెన్స్ మరి చిత్తశుద్ధి ఉందనుకుంటారా కాంగ్రెస్ ప్రభుత్వానికి? ఎందుకంటే ఒక బిల్లు చేసి పంపించినారు కదా. 100% ఏదైతే తను కామారెడ్డిలో మాట ఇచ్చిండో, మేము 8 నెలల సంచి మేము చేస్తున్న ఒత్తిడి కావచ్చు, ఆయన ఇచ్చిన మాటకు కావచ్చు, తను మాట కట్టుబడినందుకు మేమందరం నమ్ముతున్నాం. ఎందుకంటే ఆయన పక్కదారి పట్టించేదైతే ఇప్పటికే ఎప్పుడో చేతులు ఎత్తేసేటోళ్ళు. కానీ ఆల్రెడీ మొన్న కూడా ఒక 20-30 లక్షలు పెట్టి బీసీలందరినీ ఢిల్లీకి తీసుకుపోయి పోరాటం చేయడం జరిగింది. మళ్ళీ ఇప్పుడు కూడా 5, 6, 7వ తారీఖులల్లా ఒకటి ఏమంటున్నారు పొన్నం ప్రభాకర్ గారు నిన్న కూడా క్యాబినెట్ మీటింగ్ అయిపోయినాక చెప్పినాడు, ప్రతి ఒక్కరు బీసీ బిడ్డలు ఉన్నారో ఉద్యమకారులు ఉన్నారో మీరు అందరూ 100% మీరు ఢిల్లీకి రండి, మీరు ఢిల్లీకి వచ్చి మీ వాదన వినిపించండి అని అంటున్నాడు. ఖర్చు ఏదన్నా కూడా అక్కడ మీకు అన్నాలు కానీ భోజనాలు కానీ ఏదన్నా మా పార్టీ పరిస్థితి అంటే తనకు చేయాలనే ఉద్దేశం ఉంది కనుక ఆ రకంగా చేస్తున్నారు. బీజేపీ వాళ్ళు అంటా ఉన్నారు సరే ఇంత చేయాలని, ఇక్కడ 243 D6 ప్రకారం ఇక్కడ చేయొచ్చు కదా, తీసి పంపొచ్చు. ఎందుకు మరి కేంద్రానికి? బీజేపీ ఏమంటుందంటే వాళ్ళ సిద్ధాంతం ఏం చెప్తున్నారు అన్న అంటే, మేము ఆల్రెడీ మొన్న జరిగిన ఎన్నికలలోనే బీసీసీఎం అనౌన్స్మెంట్ చేసినాం. మొన్న జరిగిన ఎన్నికలలో మేము కూడా బీసీలకు ఏమేమి చేయాలంటున్నాం. రాబోయే 2029లో కులగణన పూర్తి చేస్తాము. తెలంగాణలో మేము బీజేపీ గవర్నమెంట్ ఫామ్ దానికి మీరు అడిగిన బీసీ ముఖ్యమంత్రిని చేస్తాం, బీసీలో చేస్తాడు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ఇక్కడే చేసే అవకాశం ఉంది, కానీ కేంద్రంపై నెపం నెట్టాలని పంపిన బిల్లు 243 D6 ప్రకారం ఇక్కడ చేయొచ్చు కదా అంటున్నారు కదా. మీరు వాళ్ళు ఇచ్చిన వాగ్దానానికి మేమేందుకు చేస్తామని చెప్పి కేంద్రం అంటుంది. ఇప్పుడు ఆయన కామారెడ్డిలో చేసుకున్నాడు, కాంగ్రెస్ ప్రభుత్వం ఇక్కడ చేయొచ్చు, రాష్ట్రంలో చేయొచ్చు అని బీసీ మేధావులు అంటారు కదా. అది ఇంపాసిబుల్. అది 100% గవర్నర్ నుంచి ఆమోదం ముద్ర వేసుకోవాలి. 9th షెడ్యూల్ పైన కేంద్రం చేయాల్సిన పని. అదేమో కేంద్రం కోర్టులో ఉంటే చేయొచ్చు, రాష్ట్ర పరిధిలో ఆర్టికల్ 243 ఉంటే D6 ప్రకారం కూడా చేయొచ్చు అనేది మీ బీసీ చాలా మంది వాళ్ళు మాట్లాడుతున్నారు. అంత సాధ్యమైనటువంటి కేంద్రమే చేయాలంటే, కేంద్రం చేయాల్సింది. 9th షెడ్యూల్ చేయాలంటే అది కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఉన్న పని. ఇవన్నీ ఈ లూజుబుల్ గోలాడుతుంది అయ్యే పని కాదండి. మరి బీసీల పక్షాన పాజిటివ్ ఉన్న కాంగ్రెస్ కి మీలాంటి మద్దతు తెలుపుతారా? ఎట్లా ఈ స్థానిక సంస్థలన్నీ? ఒక కాంగ్రెస్ అనే కాదు, స్థానిక సంస్థల్లో 42% రిజర్వేషన్లకు ఏ పార్టీ ముందు వేసినా కూడా గెలిపించేది ఆ పార్టీ. కాంగ్రెస్ ఇస్తుంది అనుకుందాం, చెప్తారా అంటున్నాను. ఇచ్చింది కదా ఆర్డినెన్స్ ఇచ్చేసి ఆయన జనరల్ వాళ్ళ పార్టీ ప్రవేశపెట్టినా కూడా మా బీసీ ఓట్లు ఆయనకే పడతాయి. ఎందుకంటే 42% రామ్మూర్తి గారు కాంగ్రెస్ పార్టీకి 42% రిజర్వేషన్లు కనుక ఇస్తే ఈసారి ఎన్నికలు కానీ మళ్ళీసారి ఎన్నికలు కూడా వాళ్ళకే మద్దతు. అందరూ కాంగ్రెస్ లో జాయిన్ అవుతారా? జాయిన్ అయ్యి ఎప్పుడు జాయిన్ కావు. ఎందుకంటే ఆ రకంగా జాయిన్ కావాలనుకుంటే మాకు ఎంతమంది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వాళ్ళు చేయలేదు కదా 42%. చంద్రబాబు నాయుడు 42% చేయలేదు, వాళ్ళందరితో చేయలేదు. కానీ మేము అడిగిన చేస్తే అంటాను ఇక్కడ చేస్తే 50% రిజర్వేషన్ ఇస్తారు బీసీలకు. పార్టీ వైపు ఉంటారా? మొత్తం పార్టీ వైపు ఉంటామంటే కండలు కప్పాం. మేము కండలు కండలు కప్తారు. పొలిటికల్ అయితే కండలు కప్తాము అన్న. మేము పొలిటికల్ స్టంట్ మాకు జీవితంలో ఎన్నడూ లేదు. మాకు ఎంపీ కావాలి, ఎమ్మెల్యే కావాలనుకుంటేనేమో మేము కాంగ్రెస్ బిల్స్ ఇస్తే మీకు ఎమ్మెల్యే టికెట్ ఇస్తే వద్దంటే అవసరం లేదు. రామూర్తి గారు ఎప్పుడున్నా కూడా నేను ఉద్యమకారులుగా ఉండాలనుకుంటున్నా. నాకు అట్లా కూడా మీ కళలు సాకారం అయినాక ఇంకా ఉద్యోగం చేయాల్సిన పని ఉండదు కదా. అంటే ఇప్పుడు మన స్వాతంత్రం రాగానే చెప్పి నేను బ్రిటిషర్లతో పోలేదు కదా. ఎవడు స్వాతంత్రం కోసం పోరాటం చేసి ఉద్యమకారులుగా ఉన్నారు కదా. మేము కూడా అట్లా బీసీ కోసం పోరాటం చేసిండు. గౌతులతోకి రాకపోవా, ఇప్పుడు పాపన్నకు రాకపోవా పదవులు ఇట్లా అనుకుంటే వాళ్ళు ఉద్యమకారులు మిగిలిపోయి మాకు కూడా ఒక రకమైన అదే రకమైన ఆనందం ఉంటుంది. చిన్న పాపన్న బాట నడుస్తాడు అంతే. ఈ గౌడ్ సార్
తాతలనుకో ముత్తాతలనుకో వాళ్ళ వంశాన్ని వాళ్ళ వారసత్వాన్ని పుచ్చుకొని ఉన్నాం కనుక ఆ పేర్లు వాడుతూ ఉంటాం. సమాజానికి చేసిన వాళ్ళు ఎక్కువ కదా. అవును. అంటే ఎట్లా ఈ పార్టీలు అన్ని చూస్తే ఇప్పుడు ఎన్ని దేశాల్లో వివిధ పార్టీలు పాలించినాయి. ప్రతి ఒక్కరు బీసీలకు మేము ఇది చేస్తాం అది చేస్తాం అంటారు, మోసం చేస్తూ ఉంటారు. 5 ఏళ్ళు ఎన్నికలు రాగానే వాళ్ళనే ఎన్నుకునే ప్రయత్నం చేస్తూ ఉంది బీసీ సమాజం కూడా. ఏమనిపిస్తుంటది, ఎందుకు ఈ పంతాలు సాగుతాం? మేమేమంటామంటే జనం చైతన్యం కానంత వరకు నానా రకాల మాటలు చెప్పొచ్చు, మోసం చేయొచ్చు. ఎప్పుడైతే బహుజన ఉద్యమం గ్రామీణ స్థాయికి చేరుకుంటుందో, ఎప్పుడైతే మేము బీసీలో మాకు 60% జనాభా రిజర్వేషన్ రావాలా, మేమే ఓట్లు వేసుకుంటే మా వ్యక్తి ముఖ్యమంత్రి అవుతాడని వచ్చేంత వరకు మేము పోరాటం ఇలాంటివన్నీ జనాలలో తీసుకుపోతూ ఉంటాం. వాళ్ళ భయం కూడా ఏంటంటే ఇలా పార్టీలకు కానీ ఇవాళ అగ్రవర్ణాలకు కానీ ఇవాళ ఉన్నటువంటి బ్రాహ్మణీయ వ్యవస్థ, వెలువ వ్యవస్థ, రెడ్డి వ్యవస్థ అందరూ ఏం ఆలోచిస్తారంటే వీళ్ళు పుసుకుని వీళ్ళు మేలుకుంటే మా పరిస్థితి ఏంది, ఈ బీసీలు మేము 60% ఉన్నాం, మా ఓటు మేము వేద్దాం. ఒక చాకరోడు మా వాడే, మంగళూరు మా వాడే, గౌలోడు మా వాడే, యాదవ, మున్నూరు, ముదిరాజ ఇట్లాంటి వాళ్ళు మా వాళ్ళు ఉన్నారు, మా ఓటు మేము వేసుకుంటాం వస్తే మేమేం చేయాలి, ఇప్పుడు వాళ్ళు మళ్ళీ మనకు టికెట్ చేయాల్సిన పరిస్థితి వస్తుంది అని చెప్పేసి ఇళ్ళనే కుమ్ములాటలు, కుయుక్తాలు, ఇళ్ళనే కుట్రదారులను పెట్టడం, ఈ ఉద్యమాలను నీరు కార్చడం, మనకు డబ్బులు వచ్చే వ్యాపార రంగాలు ఏదైతుంటాయో మనమేమో ఊళ్ళల్లో ఇలా ఒక సర్పంచ్గా నిలబడితే మొన్నసారి సర్పంచ్గా నిలబడలేని పరిస్థితి, వాళ్ళకి బిల్లులు రాకపోవడం, వాడిని ఇబ్బంది పెట్టడం, వాడు కొంచెం ఫైనాన్షియల్గా వాళ్ళని ఇబ్బందులు చేయడం. వాళ్ళు ఏం చేస్తారంటే పెద్ద పెద్ద ఏదైతే వ్యాపార రంగాలు ఉంటాయో వాళ్ళ వ్యాపార రంగాలు వాళ్ళ చేతులలో పెట్టుకోవడం, విద్య, వైద్యం, రాజకీయం ఇవన్నీ వాళ్ళ చేతుల్లో ఉండడం వల్ల ఇబ్బంది అవుతుంది. అయితే అందుకనే ఒకటే మెయిన్ కాన్సెప్ట్, వాళ్ళని మేల్కొల్పొద్దు అనేది వాళ్ళ సిద్ధాంతం. వాళ్ళు మేల్కొన్నారు, మనం ఏం చేయలేము. వాళ్ళు సక్సెస్ అయ్యారు కదా ఇప్పటికీ మా దృష్టిలో ఈ 2029 ఎన్నికల వరకు ఒక 30-40% గ్రామీణ స్థాయికి ఉద్యమం ప్రజల చేతులకు పోతుంది. ఇప్పుడు మొన్నటి వరకు ఒక ఆర్కెస్ట్రా బీసీని ఇలా 100 మంది ఉద్యమకారులు తయారయ్యారు, 100 వేదికలు తయారని. ఈ 100 వేదికలు ఏం చేస్తారు? 100 వేదికలు తయారైనా కానీ 100 వేదికలు ఐక్యంగా పోరాటం చేస్తున్నాయా అనేది ఇక్కడ ప్రశ్న. అంటే ఎవరు వాళ్ళు స్వతహాగా లేరు, ఎవరు కూడా. ఇక్కడ ఇంకోటి అన్న మీరే చెప్పాలి, చాలా మంది ఇప్పుడు బీసీ ఉద్యమం అంటారు, మనలాంటి మీడియా సపోర్ట్ చేస్తూ ఉంటుంది, ప్రజలలో కూడా ఉంది ఆ చైతన్యం ఉంది. ఎందుకంటే 20 నుంచి 45 ఏళ్ళ వాళ్ళు ఇప్పుడు సుమారు బీసీలలో కూడా 60% దాటినారు. అంటే వాళ్ళు ఓట్లు వేస్తే మనకు రాజ్యాధికారం వస్తుంది. కానీ నమ్మట్లేదు, వీళ్ళు పోరాటం చేస్తారు, పార్టీ విలువగానే పోతూ ఉంటారు. వీళ్ళు పోరాటం చేస్తారు, ఆస్తులు కూడా పెట్టుకోవడానికి ప్రయత్నం చేస్తున్న నేపథ్యంలో ఈ 100 గొంతుకలైనా మళ్ళీ అగ్రవర్ణాల గొంతుకగా మారుతున్నాయని దాంట్లో మనం ఎట్లా చూస్తాం రాఘవేంద్ర అన్న అంటే, ఉద్యమకారులకు ఆర్థికపరమైన అవసరాలు ఉంటాయి. ఉద్యమకారులకు అవసరాలు అంటే ఆయన మామూలుగా ఏం కావాలి, ఆయనకు ఓ మీటింగ్ పెట్టాలంటే ఒక ప్రెస్ మీట్ ఉంటుంది, ఒక జన సమీకరణ ఉంటుంది, ఖర్చు ఉంటుంది. ఈ ఖర్చులన్నిటి ఆదిమన్నం సంపాదించడం వేరు. ఇందులోనే కొంతమంది ఏం చేశారంటే ఇదే సాగుగా దొరికిందిరా ఛాన్స్ అనుకోని చెప్పేసి 1000 కోట్లు కూడా పెట్టుకున్నారు, 100 కోట్లు. అంటే ఓపెన్ గా దాంట్లో వెళ్లే ముందు ఈ సంఘాలన్నీ ఒక్కొక్క పార్టీకి ఒక్కొక్క సంఘం ఉంది. బీసీ సంఘం, కాంగ్రెస్ కోసం, బీజేపీ కోసం, బీఆర్ఎస్ కోర్టు ఉంది అన్నది. మరి వీళ్ళందరూ ఐక్యంగా పోరాటం చేస్తారని ఎట్లా నమ్ముతున్నారు మీరు? అంటే ఐక్య పోరాటం అంటే నేను అందరూ ఒక కూడా జేఏసీ పెట్టి తెలంగాణలకు అవుతారనేది కళ. బహుజన ఉద్యమంలో నాకున్న అనుభవం ప్రకారం నేను ఏం చెప్తా అంటే, బీసీలు ఇప్పుడు వరకు అవుతున్న సంఘాలు అన్ని ఒక దాంట్లో కూడి ఒక్కరుగా జేఏసీగా తయారై ఈ బంధువు పిలుపునిస్తాం, వంట వార్పులు చేస్తాం తెలంగాణ, అది అట్లా కాదు. కాకపోతే వాళ్ళు ప్రతినిత్యం లేస్తే వాడు ఒక ప్రెస్ మీట్ పెడతా ఉంటాడు, వాళ్ళు ఒక సభ పెడతా. పార్టీ గురించి మాట్లాడతారు మా కాంగ్రెస్ 40% ఆ రకంగా మాట్లాడడం వల్ల ఏమవుతుందంటే గ్రామీణ స్థాయికి బహుజన ఉద్యమం గురించి పరిచయం జరుగుతుంది. మొన్నటి వరకు ఇవాళ జన్యులుగా మీరు చూడండి, ఎందుకంటే మీ రకాల అన్ని రకాల అవసరాలు ఉంటాయి కనుక ఒక ఊళ్ళలో పోయి చాకలి మిత్రుడిని నువ్వు ఏ కులం, మీకు ఏమేమి రావాలి, మీరు ఎంతమంది జనాభా, మీరు నీ ఓటు మీ ఎవరికి సార్ ఎవరికి వేద్దామంటే ఒక బీసీ నిలబడతాడు, ఎస్సీ నిలబడతాడు, ఓసీ అంటే పటేల్కి వేస్తాం ఓటు అనే దృష్టిలో ఉన్నారు. అయితే మేము మాలాంటి వాళ్ళకి మీరు అడిగారు కదా, మేము ఎట్లా చూస్తున్నామంటే వాళ్ళు పైసలు సంపాదించుకొని కార్లలో తిరగని, బిల్డింగ్లలో తిరగని, ఉద్యమం లైవ్ లో ఉన్నారా లేదా, ఉద్యమం అసలే చేయకుండా ఉద్యమానికి సంబంధం లేకుండా పైసలు వసూలు చేసిన ఉద్యమం పర్వాలేదంటారా? నేను అట్లా చెప్తాను. వీళ్ళు స్టాండ్ కావాలంటే ఆయన కొన్ని అవసరాలు అయినాయి అనేది ఇక్కడ ప్రధాన ఆరోపణ. ఇప్పుడు ఈ రోజు మనం ఇందాకనే అనుకున్నాం, ఉద్యమం చేయాలంటే దానికి కొన్ని ఖర్చులు ఉంటాయి. ఆ ఖర్చు ఎవరు చేయాలన్నా తెలంగాణలోని బీసీ సమాజం అది తీయాలనుకుంటారు, తలా 10 రూపాయలు 20 100 రూపాయలు, అది టైం పడుతుంది. ఆ రోజు అది ఏ రోజు వస్తుంది అంటే రాజకీయ వేదిక చేస్తే వాళ్ళు ఇటువైపు వస్తారు కదా. మనం పార్టీలకు అమ్ముడు పోయి లేకపోతే సంఘాలుగా మనమే బ్లాక్ మెయిల్ చేసే పందాలు ఉండి ఇప్పటి వరకు బీసీ ఉద్యమాలలో బ్లాక్ మెయిలింగ్ లేదు. నేను 100% చెప్తా,
బీసీలు బ్లాక్ మెయిలింగ్ చేయడానికి మనకు అట్రాసిటీ కేసులు బీసీలు బ్లాక్ మెయిల్ చేసి అంటే పార్టీ తరపున ఉంటూ ఓటర్లో మభ్యపెట్టడం బ్లాక్ అంటే దాన్ని అంటే ఆ పార్టీని ఒప్పించి నేను ఈ బీసీని గెలిపిస్తా మా ఓట్లు వేపిస్తా అని చెప్పే రకమైనటువంటి ధోరణి కన్ఫ్యూజన్ ఏమైనా ప్రజలలో మీరు కూడా ఉంటున్నారు 5 ఏళ్ళ నుంచి. అవును, మన బీసీలో కాంగ్రెస్ ఉన్నారు, ఆయన వచ్చి నేను బీసీ బిడ్డ ఉన్నా కాంగ్రెస్ అవకాశం ఇచ్చింది గెలిపిరని ఒక ఆయన నిలబడ్డారైతే ఉంటారు. కానీ మనమైతే చూస్తాం రాఘవేంద్ర అంటే ఇప్పుడు కాంగ్రెస్ లో ఉంది, కాంగ్రెస్ బీసీ వచ్చి మాకు ఓటు అంటే ఏమని చెప్తున్నాం మేము కూడా. ఇప్పుడు ఆయన ఏ పార్టీలో ఉన్నాడో నాకు అవసరం కాదు, ఆయన బహుజన బిడ్డ కాదనేది మనకు అవసరం. అది కాంగ్రెస్ అయినా కాంగ్రెస్ కాంగ్రెస్ ఏమనుకున్నా బీసీలకు అవకాశం ఇస్తే మా పార్టీని అధికారాన్ని తీసుకురాని వస్తున్నాయి కదా అనేది ఇక్కడ నా ప్రశ్న. అదే అవుతుంది మరి బీసీలో మొత్తం రావాలంటే కూడా దట్ ఇస్ రెడిక్యులస్ ఇంపాసిబుల్ అంటున్నారు కదా. ఇట్లాంటి ఇప్పుడు చర్చ ద్వారా ముందర కూర్చున్నారు. అందుకనే అలాంటి సంఘాలు లైవ్లు ఉన్నాయి అనుకో, ఇలాంటి రోజు ప్రతినిత్యం బీసీ అనే నాదంటే కార్యాచరణ ఎట్లా ఉంది? నా కార్యాచరణ నేను సింపుల్గా ఏంటంటే, ఇప్పుడు మేము ఒక యువజన సంఘం నాయకునిగా నేను ఒక నా ఉద్యమ వేదిక నుంచి ఒకటే చెప్తాను. 2029 ఎన్నికల వరకు ఎవ్వరు రాజకీయ పార్టీ పెట్టినా స్వాగతిస్తాం. ఒకటోది, ఎక్కడ బీసీ నిలబడ్డా కూడా మన బీసీలు బీసీ బిడ్డకు ఓటేయడానికి ప్రయత్నం చేయాలని విజ్ఞప్తి చేతులు జోడించి అడుగుతున్నాం. ఇక 3వ పాయింట్ ఏం చెప్తున్నామంటే, మీరు సంపాదించుకోండి, మీరు పైసలు ఉద్యమాల పేరు మీద మీరు ఏమైనా చేయండి, మేము తక్కువ భావించట్లేదు. ఒకటే నేనేం మాట్లాడుతున్నంటే, ఆర్థికంగానే ప్రధానంగా పోకండి, ఉద్యమాలను ప్రధానంగా పోతూ మీ అవసరాలు తీసుకోవడంలో తప్పులేమని చెప్తున్నాను నేను. అంతేగాని నా పని లేస్తే పైసలు వసూలు చేస్తా, నేను బెంజ్ కారు కొంటా, BMW కారు కొంటే అంత బహుజన సమాజం మిమ్మల్ని చూస్తుంటది. ప్రతి ఒక్కరిని రాఘవేంద్ర తెలుసు, రామూర్తి అంటే ఏందో బయట చూస్తున్నది, ఇప్పుడు RGV నుంచి చూస్తున్న ప్రేక్షకులకు తెలుసు, ప్రతి ఒక్కరికి చూస్తూనే ఉంటుంది. ఎంత దూరం తొండ ఎంత దూరం పోతుంది, ఎనిమిది ఎంత దూరం పోతుంది. నువ్వు మాండ్యాలు 100 కోట్లు సంపాదించినావు, ఇంకో 100 సంపాదిస్తావు, కానీ నిన్ను జనం చూస్తుంటారు. నీ గారెడి వేషాలు, నీ గారెడి మాటలు, నీ వెకిలి చేష్టలు, నువ్వు చేసే అన్ని కూడా చూస్తారు. అట్లా చూస్తారు, 100% చూస్తారు. దానికి సరైన సమాధానం టైం వస్తుంది. ఇప్పుడు పైసలు ఎక్కువ తొండ ముదిరితే అవుతుంది, ఉసిరి వెళ్ళి అవుతుంది. పైసలు ఎక్కువ సంపాదించినాక నీకు ఏం పెట్టాలనిపిస్తుంది అంటే, ఒక రాజ్యసభ సభ్యుడు కావాలనుకుంటావు, ఒక MP కావాలనుకుంటావు, ఒక MLA కావాలనుకుంటావు, ఇంకా నీకు దుర్బుద్ధి బిట్టు పార్టీ పెట్టాలనుకుంటావు. ఇప్పుడు సంపాదించిన తీసుకుపోయి అప్పుడు అక్కడ దగ్గర పెట్టొస్తావు. అదే నీ అవసరాలకు, నీ పిల్లల బడి ఫీజులకు, నువ్వు తిరిగి నీకు కారు కావాలా, ఇట్లా సంపాదించుకో, తప్పులేదు. ఇప్పుడు నరేంద్ర గారు ఉన్నారు మా సహచరులు, దాని తర్వాత నీకు మేము రాజారాం మేధవ్ ఉన్నాడు, ఆయన బీసీ వేదిక తిరుగుతూ ఉంటాడు, ఆర్కృష్ణ గారు పంజాబ్ నీల వెంకటేష్ ఉంటాడు, గొరిగమ్మల్లేసి ఉంటాడు, నేనుంటా. మమ్మల్ని మేము రెడీ క్లాస్ ఎప్పుడైనా ఎవ్రీ టైం ఎక్కడికి రమ్మన్నా వస్తాం. దేశం ఏమంటే వస్తూనే ఉంటారు. మేమంటే 100% వస్తాం. మా దగ్గర మేము ఏ గవర్నమెంట్ కార్డు చెప్పమని చెప్తాం. మా ఆధార్ కార్డులు, పాన్ కార్డులు ఇస్తాం. మేము ఒకరికి పెట్టే పొజిషన్లో లేవు, అట్లా అని చెప్పి ఒక అనుకునే పొజిషన్లో లేవు. మా పిల్లలు మేము బహుజన ఉద్యమం ద్వారా ఉద్యమం ఆకలి రాజ్యాంగం ఉంటే మనం చేయలేం. కానీ దాన్ని విడిచి మాలో కొంతమంది 100 కోట్లకు పరిగెత్తిన ఇంకా ధనదాహం తీరకుండా ఉద్యమాన్ని తాకట్టు పెడతా, ఉద్యమాన్ని చేస్తా అంటే మేమేమనకపోవచ్చు, మేము అంటునే ఉన్నాం, మేము ఇండైరెక్ట్. కానీ బహుజన సమాజం మన బీసీ నాయకులు మీలాంటి వాళ్ళు నిలదీయాలి ఎందుకు పోతారు? మామూలుగా ఇంటి ముట్టడంటారు, అదంటారు, ఇది వాళ్ళని ఎందుకు చేయలేకపోతున్నారు? మా మిత్రులు ప్రజలు కూడా నేను బహిరంగంగా చెప్పిన, నేను ఒక వేదిక సాక్షి ఏం చెప్పిందంటే, ఇవాళ ఢిల్లీకి కాంగ్రెస్ పార్టీకి అమ్ముడు పోయి ఢిల్లీలో ధర్నా పెట్టిస్తున్నారు. ఆ ధర్నా పెట్టించిన వాళ్ళందరికీ ఒకటే మేము చెప్తున్నాం, ఈ 42% రిజర్వేషన్లు మీరు ఢిల్లీ ఉద్యమం అన్నందుకే నీరు గార్చారు. అంతకు ముందుకు ఉప్పుర లెక్కలేసింది ఉద్యమం, ఉవ్వెత్తున లేచి ఒక జేఏసీ తయారు కావాలన్నంత విధానానికి వచ్చింది. దాన్ని ఏం చేశారు, సప్పున ఢిల్లీలో ఒక 2000 మందిని తీసుకుపోయి అంచివేశారు. వాళ్ళకి చెప్పినాం మేము, ఇది 42% రిజర్వేషన్ రాకపోతే కాంగ్రెస్ కు జీవితం లేదు, దీనికి సపోర్ట్ చేసినా నీకు జీవితం లేదు, నేను తరిగి కొట్టే రోజులు వస్తాయి, ఖబర్దార్ బిడ్డ అని చెప్పి మేము అట్లాంటి వాళ్ళు మిమ్మల్ని 100 కాల్స్ వస్తుంటాయి, 100 కాల్స్ వస్తాయి, భయపెడుతుంటారు. కానీ ఉద్యమకారులకు భయపెట్టే ఉంటుంది. ఐ కెన్ రెడీ ఫేస్ ఇట్, వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఎవ్రీ టైమ్ ఇంపాసిబుల్. అది దేనికైనా ఐ కెన్ డూ ఆర్ డై. ఎందుకంటే మై వే ఈజ్ ఎడ్యుకేషన్, దట్స్ అంతే. అంటే యూఆర్ఎన్ క్రిస్టల్ పాత కాబట్టి ఎవరు భయపడే సమస్య అంతే. ఇప్పుడు మీరు అందరూ గౌతులచ్చన్న, పాపన్న, ఒకడు 1000 మందితోటి కోటను జయించిన వాళ్ళం, ఆ వారసత్వాలు ఉన్న వాళ్ళం. మనల్ని ఈ భయభ్రాంతులు ఏం చేస్తే ఏం చేయలేము. ఇప్పుడు ప్రధానంగా కొంతమంది బీసీ పెద్దలు మనకున్న సమాచారం వరకు మీరు చెప్పిన వాళ్ళని, ఆయన పాలూరు రామకృష్ణ సార్, నారగోని కావచ్చు, వాళ్ళు కూడా కావచ్చు,
వాళ్ళు పార్టీ పెట్టి బీసీ ఉద్యమాన్ని జెన్యూన్ గా ముందు తీసుకెళ్తామంటే అట్లాంటి వాళ్ళకి సహకరిస్తారా లేకపోతే ఈ బూర్జువా పార్టీలకే సహకరిస్తారా? 100% ఎట్లా సహకరిస్తారు? 2029కి రామకృష్ణ అని అనుకున్నాం మీరు అన్నట్టు, పెద్ద మనిషి, ఓకే, 81 సంవత్సరాలు, రిటైర్డ్ ఆర్మీ. అట్లాంటి వాళ్ళు పెడితే మీరు జెన్యూన్ గా పోతారా? 100% ఆయన వెనక సపోర్ట్ చేస్తాం. మేము ఏమంటున్నామంటే అంటే ఎట్లాంటి సపోర్ట్ అందిస్తారు అనేది మేము మా సొంగాల ద్వారా కావచ్చు, లేకపోతే ఆయన పార్టీకి ఏ రకమైనటువంటి అవసరాలు ఉన్నా కూడా 100% ఆయన అడుగులో అడిగేసి నడవనీకున్నాం. ఆయన పార్టీని గ్రామీణ స్థాయికి తీసుకుపోనికి సిద్ధంగా ఉన్నాం. రాబోయే ఇప్పుడు స్థానిక సంస్థలలో కూడా ఏ పార్టీ అయితే 42% రిజర్వేషన్లకు మద్దతు పలుకుతుందో ఆ పార్టీకి మేము గెలిపించండి స్పెసిఫిక్ గా ప్రజలకు చెప్పారు. 42% కాంగ్రెస్ అంటది, లేకపోతే మన బీసీ నేతలు ఒక పార్టీ ప్రకటించి వాళ్ళు 100% ఇస్తారంటే అటు కాంగ్రెస్ వైపు పోతారా, మన వాళ్ళ వైపు పోయి ప్రచారం చేస్తారా? అంటే 42% రిజర్వేషన్లు ఇచ్చిన పార్టీ వైపుకే మేము పోతాం. ఎందుకంటే అసలు ఈ జనాలకి ఉద్యమాన్ని రూపొందాల్సింది వాళ్ళు అనుకున్నట్టుగా వాగ్దానాన్ని నెరవేర్చింది వాళ్ళని వదిలిపెట్టేయాలి. నువ్వు అంతా అయిపోయిన తర్వాత ఇప్పుడు మళ్ళీ పార్టీ పెట్టి మాకు రావాలంటే అది తప్పు. అంటే గతం నుంచి కొట్లాడే వాళ్ళు అంటున్నారు, గతం నుంచి కొట్లాడే వాళ్ళని ఇప్పుడు మీరే కొట్లాడు, మీరు పార్టీ పెట్టినారు, వాళ్ళు ఇక 100% అవకాశం రావాలని పోరు. అట్లా కాంగ్రెస్ పార్టీలో ఉన్న బీసీ పోరు వాళ్ళని మేము ఇట్లనకండి, ఉద్యమకాలం కాంగ్రెస్ పార్టీలో ఉన్న బీసీ సంఘాలు అండి, దానికి మేము మాట్లాడతాం. కానీ మేము పార్టీకి అయితే 42% రిజర్వేషన్లు వేసిస్తే కాంగ్రెస్ కి సపోర్ట్ చేస్తాం. ఒకవేళ ఇవ్వకపోతే ఆ పార్టీలకు సహకారం 100% ఈ రిజర్వేషన్లు కాకుండా ఈ స్థానిక సంస్థలకు పోతే కాంగ్రెస్ పార్టీకి మనవే లేకుండా చేస్తామని డిమాండ్ చేస్తున్నాం. 100 కూడా దాన్ని పాతరేస్తాం. మళ్ళీ 10 ఏళ్ల వరకు కాంగ్రెస్ పేరుంతా కూడా చేస్తాం. ఎందుకంటే మొన్న గెలిచింది మా కాన్సెప్ట్ తోటే, ఏదైతే బహుజన కాన్సెప్ట్ తోటి 42% రిజర్వేషన్లు అని చెప్పి అధికారంలోకి వచ్చిండు. ఇవాళ అందుకనే కుర్తుల ఎలకలకు కొట్టుకుంటున్నాడు. అవి వదిలితే ఎట్లుంటుంది, వదలకపోతే ఎట్లుంటుంది అనేది ఇప్పటికీ అప్డేట్ అయ్యారు. గ్రామీణ స్థాయిలలో ఉన్న సర్పంచ్ ఏమనుకుంటుందంటే 42% రిజర్వేషన్లు అంటే ఒక నియోజకవర్గానికి 42 మంది సర్పంచులు ఉంటాం శాతం. ఇవాళ దాన్ని అంచనా వేసుకుంటే ఎక్కడికో పోతాం. ఇక నెక్స్ట్ ఫర్దర్ 42% ఓకే అయితే ఎమ్మెల్యే అయ్యేటోళ్ళు బీసీలు అయిపోతారు. వాళ్ళు టికెట్ లేకున్నా కూడా ఒక బీసీ క్యాండిడేట్ అవకాశం ఉంటుంది. సర్పంచులు, ఎంపీటీసీలు, వార్డు మెంబర్లు, జడ్పీటీసీలు, ఎంపీపీలు ఈజీగా మనకు ఎమ్మెల్యే కానీ ఛాన్సెస్ ఉంటాయి. యువజన సంఘం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నారా, మీ టీం ఉంటారా? నేను ఏదైతుందో ఉమ్మడి 10 జిల్లాల కమిటీలు వేసిన 2007-8 నుంచి కూడా యాక్టివ్గా ఒక 100-200 మందివి. నేను నా వాదన రామాయణంలో ఉడతగాక తప్పలేదు. బహుజన సమాజంలో నాకున్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ నాకున్న ఆర్థిక వనరులను దృష్టిలో పెట్టుకొని ఈ నా వంతు ప్రయత్నంగా నేను పోరాటం చేస్తా ఉన్నాను. బీసీ ఉద్యమం నడుస్తా ఉంది కాబట్టి క్వశ్చన్ అంటే యాక్టివ్గా పార్టిసిపేట్ అయ్యారు. ప్రతి దాంట్లో ఏదైతే నేను హస్తినాపురంలో నిరాహార దీక్ష కూర్చున్నా, ఇక్కడ తెలుగునగర్లో నిరాహార దీక్ష కూర్చున్నా, ఇక్కడ జరుగుతున్న 6 నెలల సంచి కూడా ఇందిరా పార్క్ నిరాహార దీక్ష కూర్చున్నాం. దాని తర్వాత రాజారాం యాదవ్ గారితో పనిచేసినాం, నరేంద్ర గారితో పనిచేసినాం, కృష్ణయ్య గారితో పనిచేసినాం, విజయ నారాయణతో, దాసో శ్రావంతో పనిచేసినాం. ఎవరు బీసీ అంటే వాళ్ళతోటి మా సంఘం ఫుల్ టైమ్ గా మేము మాకు రెండో పని ఉండదు. కమిటీలు కానీ మేము కానీ జిల్లాలలో కానీ ఇదే పని చేస్తాం. చివరికి ఏం చెప్తారన్న? మేము ఒకటే చెప్తున్నా, ఆర్జీవీ న్యూస్ ద్వారా ప్రతి ఒక్కరికి బహుజన బిడ్డలారా, ఈ 2029 ఎన్నికల వరకు ఒక బీసీని ముఖ్యమంత్రిగా తయారు చేద్దాం. రెండోది మనకు జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్ల కోసం ప్రతి ఒక్కరిని మన ఆలోచనను పెంచుకుందాం, మన అవగాహనను పెంచుకుందాం. మనకు ఎందుకు రిజర్వేషన్లు? మనకు 60% ఉన్న జనాభాకు 20% కూడా ఎమ్మెల్యేలు ఎందుకు రావట్లేవు? 60% ఉన్న జనాభాకు ప్రతి ఒక్కరికి ఈ రోజు మీకు ఒకటే వేదిక ద్వారా చెప్తానా, నోరు లేని జీవాలకు, జంతువులకు, పక్షులకు లెక్కలున్నాయి. మనకెందుకు లెక్కలు ఉన్నాయని మీరు ఆలోచన చేయండి. రాజ్యాంగంలో మనతో పాటు మన సహచరుడైనటువంటి ఎస్సీ ఎస్టీ బిడ్డలందరికీ జనాభా ప్రతిపాదన రిజర్వేషన్లు వస్తున్నప్పుడు మనకెందుకు రావాలని మీరు ప్రశ్నించుకోండి. అదేవిధంగా పోరాడితే పోయేది ఏం లేదు, బానిస సంఖ్యలే. మీరు ఒకటే గుర్తు చెప్తున్నాం, రాజకీయ పార్టీ ఇలా కమ్మ పార్టీ, వెల్మ పార్టీ, రెడ్డి పార్టీ, రకరకాల అగ్రవర్ణాలు పార్టీలు పెట్టుకొని ఒక డేరాలు కట్టుకొని ఉన్నాయి. వాళ్ళ కింద మీరు పనిచేసినంత వరకు బానిసలే. రండి, బయటికి రండి. ఈ కుట్రలు, కుతంత్రాలు, మనిషిలో ఉన్న మమేకాలను అన్ని పక్కకు పెట్టి, ఈర్ష్య ద్వేషాలను పక్కన పెట్టి, యశ్వంతులు ఉద్యమం చేసినా కనీసం సోషల్ మీడియా ద్వారా సపోర్ట్ చేయండి, మ్యాన్ పవర్ గా సపోర్ట్ చేయండి, ఎకనామికల్ పవర్ గా సపోర్ట్ చేయండి. ఒక వ్యాపారవేత్తలు ఉంటే ఎకనామికల్ గా సపోర్ట్ చేయండి. మ్యాన్ ఎవరైతే ఉన్నారో మీ దగ్గర జనం ఉంటే ఎవ్వరు మీటింగ్ పెట్టినా ఒక 10 మంది పోయి మద్దతు తెలపండి. ఏమి చేయలేకపోతే ఇంట్లో కూర్చొని మీ సెల్లు చేతితో సోషల్ మీడియా తోటల్లో సపోర్ట్ చేయాలని చెప్పి చేతులు జోడించి చెప్తానా బహుజన రాజ్యాధికారానికి ప్రతి ఒక్క బీసీని అనుభవించాలని విజ్ఞప్తి చేస్తున్నాం. ఇది ఇప్పటి వరకు మనం రామ్మూర్తి గౌడ్ గారితో మాట్లాడితే చాలా స్పష్టంగా చెప్పిన సందర్భం చెప్పినాం, చూస్తా ఉన్నాం. బడుగులు రాజ్యాధికారం వైపుగా కదలాలి, అది చాలా ఈజీ టాస్క్ కూడా అంటా ఉన్నారు. ఎందుకంటే ఇప్పుడు బీసీలలో బాగా చైతన్యం వచ్చింది, ఆలోచన పవర్ పెరిగింది, సోషల్ మీడియా వింగ్ కూడా పెరిగింది. కాబట్టి రాజ్యాధికారం కావాలంటే ఏం కావాలో మా అన్నలకు తమ్ముళ్ళకు తెలుసని స్పష్టంగా చెప్తా ఉన్నారు. బీసీ ముసుగులో మనల్ని మనం మోసం చేసుకోవద్దు, ఇకనైనా ఏకతాటిపై కదులుదాం, బీసీ ఉద్యమాన్ని ఉవ్వెత్తున ఎగిసిపడేలా చేద్దాం.
60% జనాభా ఉన్న మనం రాజ్యాధికారం ఈసారి హిట్ చేద్దాం కొడదామని ఆయన చెప్పే ప్రయత్నం కూడా చేస్తాను. తన యువజన సంఘాల ద్వారా తన టీం ద్వారా కూడా ఆ పని చేస్తూ ఉంటా అని స్పష్టంగా హామీ ఇచ్చిన సందర్భం కూడా చూస్తూ ఉన్నాం. ఎక్కడ బీసీ మీటింగ్ జరిగినా దండోపతండాలుగా కదులుదాం, అక్కడ మనం మద్దతు తెలుద్దాం. సోషల్ మీడియా వింగ్ కావచ్చు, ఎకనామికల్ కావచ్చు, అంటే సబ్బండ వర్గాలు ఏం చేయగలితే ఆ చేయుతను అందించే సాయం చేయాలని స్పష్టంగా చెప్పే ప్రయత్నం కూడా చేసినారు. మరి తన ఆశయ సాధన ఏదైతే ఉందో అది ఈసారైనా 2029 వరకైనా నెరవేరాలని స్థానిక సంస్థలలో కూడా 42% రిజర్వేషన్ ఇచ్చే పార్టీకి మద్దతు చెప్తా అంటున్నారు. కాబట్టి మరి కాంగ్రెస్ కూడా ఆ పంతాన్ని అవలంబించాలని బీసీ సమాజం పక్షాన ఆర్జీ మీడియా కూడా కోరుతా ఉంది. అలా చేస్తే ముక్కుసూటిగా చెప్తా ఉన్నారు, ఆ పార్టీ కూడా సహాయ సహకారాలు అందించే ప్రయత్నం చేస్తాం. అవసరమైతే ప్రచారం కూడా చేస్తాం. ఇక్కడ మాకున్న ఏకైక లక్ష్యం బీసీ సమాజం చైతన్యం చేయడమే, బీసీలను రాజ్యాధికారం వైపు తీసుకెళ్లడమని సుస్పష్టంగా చెప్పిన అన్నతో మనం మాట్లాడినాం. మరొక నేతతో మేము ముందుంచే ప్రయత్నం చేస్తాం. ధన్యవాదాలు. మీరు రాఘవేంద్ర అయితారు. అందరికీ నమస్తే. ఈరోజు ఆర్జీ మీడియాలో ఉన్నాం. ఈ ప్రతి ఒక్క బహుజన బిడ్డ మరియు ఆర్జీ మీడియా ప్రేక్షకులు అభిమానులందరూ కూడా మీరు వెంటనే ఈ ఛానల్ని ప్రజల్లోకి తీసుకువెళ్లాలన్నా, ఈ ఛానల్లో వచ్చే వాస్తవాలని నిజాయితీగా నడిపేటువంటి దమ్మున్న ఛానల్ ఇది. ఇవన్నీ వాస్తవాలను మనం చూడాలనుకుంటే మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే అయితేగోని రాఘవేంద్రరావు గారు అనేటి ఆయనే బహుజన ఉద్యమ నాయకుడు, ఒక దమ్మున్న చదువుకున్న జ్ఞానం ఉన్న సమాజం పట్ల అవగాహన ఉన్నటువంటి వ్యక్తి. ఆయన విలేకరుగా కూడా ఎన్నో సంస్థలలో పనిచేసి ఇవన్నీ కింద గొడుగులో పనిచేస్తే మా బహుజన బిడ్డలకు రాజ్యాధికారం రాదనే ఒక గొప్ప బృహత్తరమైనటువంటి అంశంతో ఈరోజు మన అందరి ముందరికి వచ్చిండు. ఈ ఛానల్ని మీరు అందరూ సబ్స్క్రైబ్ చేసుకొని, మీరు చేయాల్సిన పెద్ద పని కాదు, మీకు లక్షల ఖర్చు కాదు, రూపాయి ఖర్చు కూడా కాదు. మీరు వాడుతున్న సెల్లులో ఆర్జీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలని చెప్పి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నా. మా బీసీ విద్యార్థి సంఘాల తరఫున కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం.